अस्मद्गुरुभ्यो नमः. நிகமத்தில் ஆகர பாசுரம் அஞ்சிரைய மடனாராய்க்கு. அளவியன்ன வேசுலகத்தவர் பெருமான் கண்ணனை வளவயல் சோஷ் வன்குருகோர் செடகோபன் வாயுந்து ரைத்தா. அளவியன்ன அந்தாதே ஆயிரத்துளிப்பத்தின் வளவுரையால் பெறலாகும் பானோங்கு பெருவளமே. ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. అలవి ఎన్న ఏజులగత్తవరు పెరుమహన్ కన్ననే. ఇందులో ఏం చెప్తున్నారు ఈ పాసురంలో? ఎవరైతే ఈ తిరువాయుమొழிని సేవిస్తారో వాళ్ళు గొప్పదైనటువంటి భగవత్ కైంకర్య రూపమైనటువంటి గొప్ప సంపదని పొందుతారు అని చెప్తున్నారు. ఫలశ్రుతి పాసురం అంటే ఫలాన్ని తెలియచేసేటువంటి పాసురం. ఈ తిరువాయుమొഴి మొత్తం ఇప్పటి వరకు మనం 10 పాసురాలు అనుసంధానం చేస్తున్నాం కదా. 10 పాసురాల్లో ఏం చెప్పారు ఆళ్వార్లు? 8 పాసురాల వరకు పక్షులని దూతగా పంపించారు. 9వ పాసురంలో ఆయన దగ్గర నుంచి దూతగా వచ్చినటువంటి వాడై కాస్తు, ఆ వాడై కాస్తుని మళ్ళా తిరిగి దాన్ని కూడా దూతగా తమ సందేశం చెప్పి పంపించారు. ఆ వాడై కాస్తు కూడా ఏమని చెప్పారు? ఊరాడు పనివాడాయ్ ఎనదొడలే వీరాయ్. ఊరాడు పనివాడాయ్ ఉరైతు చెప్పు వెళ్ళి, తర్వాత ఎనదొడలే ఈరాయ్. ఈ సందేశాన్ని చెప్పు. ఆయన కనుక అంగీకరించకపోతే అప్పుడు ఏం చేయాలి? ఎనదొడలే ఈరాయ్, నా శరీరాన్ని చీల్చిపారేవయ్యా అని వచ్చి మళ్ళా తిరిగి వచ్చి నా శరీరాన్ని చీల్చిపారేయమని 9వ పాసురంలో పనివాడాయని చెప్పారు. అయితే 8 మంది పక్షులు కూడా 10వ పాసురంలో ఆఖరి 10వ పాసురంలో ఎవరిని పంపించారు దూతగా? మనసుని పంపించారు. మనసుని ఎందుకు పంపించారు ఆళ్వార్లు? మొదట 8 మంది పక్షుల్ని పంపించారు, ఆ తర్వాత వాడాయని పంపించారు, వాడై కాస్తుని పంపించారు. ఇప్పుడు ఆఖరి పాసురంలో తమ మనసుని దూతగా పంపించారు. ఎందుకు పంపించారు మనసుని దూతగా అనగానే, ఎందుకు ఆళ్వార్ల దీనికి 2 కారణాలు చెప్పారు. ఏమిటా 2 కారణాలు అంటే, ఒకటేమో ఆళ్వార్లు ఏం చెప్పారు? అడలాగి అమ్మానై అదిగా కండక్కాల్ ఇది சொல்லி కేకవే వహుక్కున్న ఆపాసనం కదా. ఏం చెప్పారు ఆళ్వార్లు? నాడాద మలరడి కీజ్ అని ఆపాసనలో వాడాద మలరడి కీజ్ సేక్కవే వహుక్కిండు అని చెప్పారు ఆపాసనలో. ఎందుకని? అది వాడిపోయినటువంటి నీ యొక్క తిరువడిగళ్లలో నాడాద మలర్ అంటే అరుదైనటువంటి పుష్పము అని చెప్పబడేటువంటి ఆత్మని సమర్పిస్తాను అని చెప్పారు ఆళ్వార్లు. ఎప్పుడైతే ఈ ఆత్మని సమర్పించడం ఆయన తిరువడిగళ్లలో, అదే ఒగుక్కిండు, అదే సరైన సేర్కవే ఒగుత్తు అంటే ఈ ఆత్మ పుష్పము ఎక్కడ ఉండాలి అంటే ఆయన యొక్క తిరువడిగళ్లలో ఉండటమే తగినటువంటి విషయము అని ఆళ్వార్లు చెప్పగానే వెంటనే వీరి మనసు ఉద్యుక్తురాలై బయలుదేరిందట. ఏమని? ఆళ్వారు చెప్పిన రీతిగా ఏం చేయాలి? ఈ ఆత్మను తీసుకెళ్లి ఆ పెరుమాళ దగ్గర సమర్పించాలి అని తాను ముందుగానే పురప్పట్టు అదే ముందు బయలుదేరి వెళ్ళటం ఆరంభించింది. అలా వెళ్ళేటువంటి దానికి, అలా బయలుదేరి వెళ్ళేటువంటి మనసుకి తన సందేశాన్ని చెప్పడం అనేటువంటిది ఒక విషయం. 2వ కారణం ఏమిటి అంటే, ఇదిగో ఎన్నెన్నో పక్షుల్ని పంపించారు. పక్షుల్ని పంపించినా పని అవ్వలేదు. ఆ తర్వాత ఆ వాడై కాస్తుని పంపించారు, పని అవ్వలేదు. అయితే వీటన్నింటికంటే కూడా ఈ మనసే నయము అనిపించిందట. ఎవరు? ఆసుకవి పెళ్ళై పెరుమాళ్ అయ్యంగారు ఏం చెప్తారట? ఎన్నెంజమల్లదు ஒரு அஞ்சமத்து துணை இல்லை என்னு தூது விட்டபடியை ஆரிடத்தில் ఇరైత్తు ఆరువేన్ ఎన్ను ఆసుకవి పెళ్ళై పెరుమాళ్ అయ్యంగారు చెప్పినట్టుగా, நீரிருக்கும் மடமங்கை மேல் கிளிகள் தாமிருக்கும் மதுகரம் எல்லாம் நிறைந்திருக்கா மடவண்ணம் முன்னம் நிறையாயிருக்கா
என் நெஞ்சமல்லது ஒரு కొంచెమత్త துணை இல்லை ఎన్ను అని తారువేణ్ ఎన్ను అంటే నా మనసు తప్ప ఎంతమందిని పంపించినా పని కాలేదు కదా, ఈ మనసు కంటే దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు కనుక అని ఇదిగో ఆ హంసల్ని పంపించాను, చిలికత్తెలను పంపించాను, అదిగో మధుగల్ ఆ తుమ్మెదలను పంపించాను, ఎన్నింటిని పంపించినా పని అవ్వలేదు. మనసు కంటే దగ్గరతనం ఎవరికి ఉంటుంది కనుక కాబట్టి మనసునే పంపిస్తాను అని మనసును పంపించారట ఆ పెళ్ళై పెరుమాళ్ అయ్యంగారు. అయితే అదేం చేసిందట, అది అక్కడికి వెళ్ళిపోయి నన్ను మర్చిపోయింది అని వారు చెప్పినట్లు వీరు కూడా మనసుని పంపించారు దూతగా. అంటే ఇప్పుడు మనసుని పంపడానికి కారణం ఒకటేమో మనసు తనంతట తానే బయలుదేరి వెళ్ళిపోవటం ఒక కారణం, రెండవ కారణమేమో అన్నింటికంటే మనకు దగ్గరగా ఉండేటువంటిది మనసే కదా, ఆ మనసు కంటే మనకు ఆత్మీయులు ఎవరు ఉంటారు కనుక అని మనసునే పంపించారు అని ఆ మనసును పంపించేటప్పుడు కూడా రెండు మాటలు చెప్పారు కదా నిన్నటి పాఠంలో. ఏమని, విడిల్ అంటే ఎప్పటి వరకు నువ్వు అక్కడ ఉండాలో తెలుసా, అడలాది అమ్మానై కండక్కాల్ ఇది సొల్లి విడల్. అదిగో ఆ యుద్ధోన్ముఖమైనటువంటి చక్రాయుధాన్ని చేతిలో ధరించినటువంటి స్వామిని కనుక చూడటానికి కండక్కాలు చూడగలిగితే ఇది సొల్లి విడిల్, ఇదిగో ఆయన మన దగ్గరికి వచ్చి చేరే వరకు నువ్వు ఆయన్ని విడిచిపెట్టకు, ఆయనతోనే చేరి ఉండి మన దగ్గరికి కలిసే వరకు ఉందని ఒక మాట చెప్పారు. ఇంకొకటి ఆదిమడనెంజే వినయం పొన్నామలవే విడల్. ఇదిగో ఎంతో పాపిష్టిదాన్ని, ఏమిటి నేను చేసినటువంటి పాపం అంటే ఆయన నన్ను ఎడబాసిపోయేలాగా పాపకర్మ కలిగినటువంటి నన్ను ఆయన నాతో వచ్చి ఆయన కలిసే వరకు, ఇదిగో నేను ఈ సమయంలో ఒంటరిగా ఉన్నాను కదా, నేను ఈ సమయంలో హలో అయ్యేమంటే ఫోన్ నా దగ్గర ఉందండి, కొంచెం సేపు అయిన తర్వాత ఆయనకి ఇస్తాను, తర్వాత చేయరా. ఒక్క 5 నిమిషాలు ఉండండి, నేను కిందకి ఫోన్ చేసి వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు మీతో మాట్లాడతారు. అలా మనసుని దూతగా పంపించారు ఆళ్వారు కిందటి పాత్రంలో. ఇది ఫలశ్రుతి పాత్రం. అడవి ఎన్న వేషులగత్తవర్ பெருமான் கண்ணனை வளவயல் சூழ் வன்குருகூர் செடகோபன் வாயுந்து ரைத்த. అడవి అన్న ఏడులగత్తవర్ పెరుమాన్. అలవి అన్న అద్దులేనటువంటి మహిమ కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడని, ఏడులగత్తవర్ పెరుమాన్ హద్దులేని 7 లోకాలకి హద్దులేని మహిమ కలిగినటువంటి లోకాలు అని, హద్దులేని మహిమ కలిగినటువంటి పెరుమాళ్ళు అని, అడవి అన్న కన్ననై హద్దులేని మహిమ కలిగినటువంటి కన్ననై అని ఏజులగత్తవరు పెరుమాన్ అని చెప్పడం వల్ల ఆయన పరత్వం కలిగిన వాడని, కన్ననై అని చెప్పడం వల్ల సౌలభ్యం కలిగిన వాడని, అంటే పెరుమాళ్ళు పరత్వ సౌలభ్యాలు రెండూ కలిగినటువంటి వాడు అని ఈ పదంతో అడవి అన్న ఏజులగత్తవరు అడవి అన్న ఏజులగత్తవరు పెరుమాన్, అడవి అన్న కన్ననై ఏజులగత్తవరు కన్ననై అని ఇలా 3. అలాంటి ఆ కన్నపిరాను విషయంలో వళవయల్ సూష్ వన్ కురుగోదు సెడగోపన్ వాయుందు రైత. వయల్ సూష్ పచ్చని పంటలతోటి, ఎలా పచ్చని పంటలు ఎలా వచ్చాయి, తామ్రపర్ణి నది సంబంధం వల్ల తామ్రపర్ణి నదిలో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల అక్కడ పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయని, అలాంటి తోటలతోటి చుట్టబడినటువంటి వన్ కురుగోడు సెడగోపన్, ఔదార్యము కలిగినటువంటి సెడగోపన్, కురుగూరులో అవతరించినటువంటి సెడగోపులు. ఏమిటి ఆళ్వార్లకు ఉన్నటువంటి ఔదార్యము అంటే ఏం చెప్తున్నారు, ఆళ్వార్లకు ఉన్నటువంటి ఔదార్యము అంటే
ఏమిటట ఆళ్వార్లకు ఉన్నటువంటి ఔదార్యము? ఇప్పుడు ఈ అంజరేయ మడనారాయ పాసురాలు ఎవరైనా వింటే, వాటిలో ఉన్నటువంటి ఆ భావాన్ని అనుభవిస్తే ఎవ్వరికి మనసు మోహపడకుండా ఉంటుంది, ఎవ్వరికి మనసు ఈడుపడకుండా ఉంటుంది, ఎవ్వరికి గొంతు తడారిపోకుండా ఉంటుంది. ఏమిటి ఆనందం, ఏమిటి అనుభవం అని. అలాంటి గొప్పదైన అనుభవాన్ని తాము పొందటం మాత్రమే కాకుండా మనకు కూడా అందించడం అనేటువంటి ఔదార్యం. ఇంత గొప్ప పాసురాలని, ఇలాంటి అనుభవం కలిగినటువంటి పాసురాలని, వీటన్నింటినీ వారు అనుభవించడం మాత్రమే కాదు, మనకి కూడా అనుభవింప చెయ్యటం అనేటువంటి ఔదార్యం. అంతేకాదు, ఇది మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. ఏదో బృహదారణ్యకోపనిషత్తునో లేదా చాందోగ్యోపనిషత్తునో ఇలాంటి ఉపనిషత్తులు ఉన్నాయి. అవన్నీ చదివితే ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. కానీ ఆళ్వార్లు పాసురాలు సేవిస్తే ఏమవుతుంది? మనసు ఉరుగైపోతుంది, నీరైపోతుంది. కానీ ఆ ఉపనిషత్తులు సేవించినప్పుడు మన మనసు నీరవుతుందా? కాదు, జ్ఞానం కలిగి స్థిరంగా ఉంటుంది. అలానే అవి అవసరం లేవంటావా? కాదు, అవి చదవటం వల్ల జ్ఞానం కలిగితే ఆ జ్ఞానమే పరిపక్వ దశకి వస్తే ఇదిగో ఇలా నీరైపోయేటువంటి దశ. ఆళ్వార్లు అందించేటువంటి పాసురాలన్నిటి వల్ల మన మనసు నీరైపోయేటువంటి దశ, ఆ దశ. అలాంటి అనుభవాన్ని వారు పొందటం మాత్రమే కాదు, మనకి కూడా అందించేటువంటి ఔదార్యం వీరిది. అందుకనే వన్ కురుగోరు సడగోపన్, ఔదార్యం కలిగినటువంటి ఆ కురుగోరు అని, ఔదార్యం కలిగినటువంటి చెడగోపులని వాయందు రహిత, వారు అనుగ్రహించినటువంటి. ఎలా ద్రావిడ ప్రబంధాలు అంటే అసలు ఆళ్వార్ల యొక్క ప్రబంధాలే మనసు నీరు చేసేస్తాయి. ఇదిగో ఎన్ని ఉపనిషత్తులు చదివినా అదేమో అది జ్ఞానం కలిగేటువంటిది, జ్ఞానం అనుష్ఠాన పర్యంతము చేసేటువంటివి ఈ దివ్య ప్రబంధాలు, ఆళ్వార్లు అందించేటువంటి దివ్య ప్రబంధాలు. అలాంటి దివ్య ప్రబంధమైనటువంటి ఈ తిరువాయిమొழிలో ఆళ్వార్లు పొందిన అనుభవాన్ని మనకి అందింపచేశారు. వారు అనుభవించడం మాత్రమే కాదు, మనకు కూడా అందించారు కదా. అదే ఔదార్యము. అలాంటి ఆళ్వార్లు అందించినటువంటి అళవియన్న అందాది ఆయిరత్తుల్ ఇప్పత్తిన్ వళవరయ్యాలు పెరలాగం వానోంగు పెరువడమే అని అళయన్న అందాది పాసురాలతో కూడినటువంటిది. ఇదైతే ఎవరైతే ఈ పాసురాలను సేవిస్తారో వాళ్ళు ఆ గొప్పదైనటువంటి మహా కైంకర్య రూపమైనటువంటి గొప్ప సంపదని పొందుతారు అని చెబుతున్నారు. ప్రతిపదార్థం చూద్దాం. అళవు ఇయన్న ఏజు ఉలగత్తవర్. అళవు ఇయన్న, అళవు అంటే ఒక హద్దు, ఈ ఎన్రా లేనటువంటి, ఏజు ఉలగత్తవర్ 7 విధాలైన లోకములో ఉన్న చేతనులకు పెరుమాన్ కన్ననై స్వామి అయినటువంటి ఆశ్రిత సులభుడైనటువంటి కృష్ణ పరమాత్మని వళం వయల్ సూజ్ సమృద్ధమైన పొలాలతోటి చుట్టబడినటువంటి కురుగూరు సెడగోపన్ సుందరమైన కురుకాపురులో వేంచేసి ఉండేటువంటి నమ్మాళ్వార్లు వాయందు ఉరైత ఆలోచించి సాధించినటువంటి అళవు ఇయన్రా ఎంచుటకు అశక్యములైనటువంటి అందాది ఆయిరత్తు లక్షణములు కలిగిన మొదటి పాసురము యొక్క అంతపదమే మేలు పాసురమునకు ఆదిగాగలిగిన 1000 పాసురాలు. అందాది అంటే ఏమిటి? ఈ ఒక పాసురం అవుతుంది, ఆ పాసురం యొక్క చివరి పదంతో తర్వాత పాసురం మొదలవుతుంది. ఎలా చూడాలి? ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మదినలం అరుళినన్ యవనవన్ అయర్వరు మమరర్హల్ అధిపతి యవనవన్ తుయరరు సొడరడి తొడురెగన్ మననే అనేటువంటిది చివరి పదం కదా. ఆ తర్వాత పాత్రం ఎలా ఆరంభమవుతుంది? మననే అనే పదం మననగ మలమర మలర్మి సయ్యజుదరుం అని ఆరంభమవుతుంది. అది అందాది. అందుకనే చివరికి 1000 పాసురాలు అయిపోయిన తర్వాత కూడా ఆఖరి పాసురము ఉయర్వే అని వస్తుంది. అదే మళ్ళా అందాది, ఇదేంటి చక్ర అందాది అంటారట. అంటే చివరి దాకా వెళ్ళిన తర్వాత మళ్ళా ఆ చివరి పాసురంలో ఉన్న చివరి పదం ఈ మొదటి పాసురానికి మొదలవుతుందట. అలాంటి అందాదితో కూడుకున్నటువంటి 1000 పాసురాలు కలిగిన ఆయిరత్తు ఇప్పత్తిన్ 1000 పాసురాల లోపల ఈ 10 పాసురముల యొక్క వళం ఉరయ్యాల్ వళం మధురమైనటువంటి ఉక్తితో వాన్ ఓంగు పెరువళం పెరలాగం పరమపదమునందు వృద్ధి పొందించేది మహాసంపత్తుని పెరలాగం పొందవచ్చు అంటున్నారు.
తాత్పర్యం చూద్దాం. అపరిచ్ఛేద్యమైనటువంటి మహిమ కలవాడు సర్వేశ్వరుడు. ఆయన ఆశ్రిత సులభుడుగాను ఉన్నాడు. ఉండి ఆశ్రిత సులభుడుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుని ఎవరైతే అతి ఆదరంతో ప్రతిపాదించారో, అలాగా ఆ ప్రతిపాదించే సర్వలక్షణాలతో కూడుకుని ఉన్నటువంటి మధురమైన ఈ 10 పాసురాలని అనుసంధానం చేస్తారు. అంటే సర్వేశ్వరుడు అపరిచ్ఛేద్యమైనటువంటి మహిమ కలవాడు అని, లోకాలకి ఈశుడు అని, ఆశ్రిత సులభుడు అని, ఆ సర్వేశ్వరుడు యొక్క విషయాలని ప్రతిపాదించేటువంటి అన్ని లక్షణాలతో కూడుకున్న ఈ మధురమైనటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. తర్వాత మహా అతిశయాన్ని అనుభవిస్తారు. అంటే ఆ మోక్షాన్ని పొంది అక్కడ కూడా గొప్ప కైంకర్యాన్ని చేసుకునే వాళ్ళలాగా పొందగలుగుతారు అని ఆరాయరప్పడిస్తూ అడవియందా అపరిచ్ఛేద్య మహిమయ్యుడయ్యనాయ్ சர்வலோகேஸ்வரனாய் ஆசிரித சுலபத்வைக ஸ்வரூபனாய் இருந்த எம்பெருமானை பிரதிபாதிக்கிறார். அப்பரிச்சேத்திய மகிமையுடைத்தான இத்திருவாய்மொழியை அழகியதாக சொல்ல வல்லவர் திருநாட்டிலே சென்று பகவத் கைங்கரிய ரூப மகா சம்பத்தை பெறுவார்கள் என்கிறார். అడవి అన్న ఈ పాసంలో ఆరాయర్పల్లో ఏం చెబుతున్నారు? సర్వేశ్వరుడు అపరిచ్ఛేద్య మహిమ కలిగినటువంటి వాడు. అంటే ఇంత అని చెప్పడానికి వీలు కాని వైభవం, మహిమ కలిగినటువంటి వాడు, లోకాలన్నిటినీ నియమించేటువంటి వాడు, ఆశ్రిత సులభుడు. అలాంటి సర్వేశ్వరుడు సులభత్వైక స్వరూపుడుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుని తెలియచేసేటువంటి అపరిచ్ఛేద్య మహిమయుడైతాన గొప్ప, అంటే సర్వేశ్వరుడి యొక్క మహిమ అపరిచ్ఛేద్యమే. ఆ సర్వేశ్వరుడి విషయంగా నమ్మాళ్వాళ్ళు అందించేటువంటి ఈ తిరువాయముడిలోని ఈ పాసురాలు అపరిచ్ఛేద్యమైన మహిమ కలిగినటువంటివే అని, అలాంటి అపరిచ్ఛేద్యమైనటువంటి మహిమని కలిగిన ఈ తిరువాయముడిని అందంగా చల్లవల్లవారు ఎవరైతే చెప్తారో అందంగా తిరునాట్టిలేసెన్ను వాళ్ళు తిరునాడుకు వేంచేస్తారు. భగవత్ కైంకర్య రూప మహాసంపత్తై పెరువారుగల్, భగవత్ సంపద రూపంగా ఉండేటువంటి మహాసంపదని పొందగలుగుతారు అని చెప్తున్నారు ఈ తిరువాయముడిలో. తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ తిరువడిగలే శరణం. తర్వాత పన్నీలా ఏర్పడి అనంతరం ఈ తిరువాయముడికు ఫలం మోక్షైశ్వర్య భోగం ఎన్ను అరుళిచ్చేహిరారు. అనంతరం ఈ తిరువాయముడిని సేవించినటువంటి వాళ్ళకి కలిగే ఫలం ఏమిటో తెలుసా? మోక్ష సంపదని పొంది అనుభవించగలుగుతారు. మోక్ష ఐశ్వర్య భోగం అని చెప్తున్నారు దీనికి ఫలంగా. అళవు ఈ ఎంద్రా, అళవు అంటే హద్దు, ఎల్లయ్యై కడంద, హద్దు లేనటువంటి 7 உலகத்தவர் பெருமான், 7 வகைப்பட்ட லோகத்தில் உள்ள சேத்தன வர்க்கத்துக்கு స్వామియాన మేన్మయ్యై ఉడయ్యనార్. 7 వగైపట్ట 7 రకాలుగా చెప్పబడేటువంటి భూలోకమని, భువర్లోకమని, సువర్లోకమని, సత్యలోకమని ఇలా చెప్తారు కదా. అలా 7 రకాలుగా పేర్లు కలిగినటువంటి 7 లోకాలలో ఉన్నటువంటి చేతన వర్గం అంతటికీ కూడా స్వామి అనేటువంటి మేన్మయ్యై ఉడయ్యనాయ్ అంటే 7 ఉలగత్తవర్ పెరుమాన్ అని చెప్పడంలా ఈ లోకంలో ఈ 7 లోకాల్లో ఉన్నటువంటి చేతన వర్గానికి అంతటికీ కూడా స్వామండి ఈయన అని చెప్పబడేటువంటి పెరుమాన్ అని చెప్పడం వల్ల మేన్మయ్యై ఉడయ్యనాయ్ ఆ పరత్వాన్ని కలిగినటువంటి వాడు అని. కన్ననై అలాంటి ఆయనే అళవు ఇయంద్ర కన్ననై, అద్దులేని మహిమాన్వితుడైనటువంటి కన్నన్ అని చెప్పడం వల్ల, కన్నన్ అని చెప్పడం వల్ల ఆశ్రిత సులభనాన కృష్ణనై, ఆశ్రితులకి సులభుడైనటువంటి కృష్ణ పరమాత్మని. వళం వయల్ సూష్ వన్కురుగూరు సెడగోపన్, వళం అంటే సమృద్ధమైనటువంటి, వయల్ సూజు, వయల్ అంటే తోటలు, తోటల చేత సూజు చుట్టబడినటువంటి వన్కురుగూరు సెడగోపన్ అழகிய తిరునగరిక్కు నిర్వాహకరాన ఆళ్వార్. ఆ తోటలతోటి చుట్టబడినటువంటి అందమైన తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వారు ఏం చేశారు? వన్కురుగూరు సెడగోపన్ వాయుందు ఉరైత తమ్ముడయ జ్ఞాన ప్రేమంగళాలే కిట్టి అరులెచ్చేరా. తమ యొక్క జ్ఞానము ప్రేమల చేత కిట్టి సమీపించి అరులిచ్చేరా. జ్ఞాన ప్రేమంగళాలే అని ఎందుకు చెప్తున్నారు?
చెప్పాడు కదా మొదటి తిరువాయిమడిలోనే మయర్వర మదినలం అరుళినన్ అని ఆళ్వాళ్ళకి అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని సర్వేశ్వరుడు అనుగ్రహించారు అని ఆళ్వాళ్ళు చెప్పినట్టుగా అది జ్ఞానం. ఆ తర్వాత అలాంటి జ్ఞానము వల్ల వీరికి కలిగింది ప్రేమ. ఆ ప్రేమ వల్లే ఇదిగో ఈ ప్రేమ ఎంతటి దశను తీసుకొచ్చింది, దూతలని పంపించే వరకు. మొదటి తిరువాయిమడి చూస్తే ఆళ్వాళ్ళని ఉయర్నలమని ఆ తిరువాయిమడి చూడగానే వారి యొక్క విద్వత్తు ప్రకాశిస్తుందట. ఏమనుభవించారండి ఉభయ విభూతుల వైభవాన్ని, ఏం చెప్పారు, భగవంతుడి యొక్క వైభవాన్ని ఎలా చెప్పారు, ఆయన ఇతరులను ఎలా నిరసించాడో చెప్పారు, అంతటా ఎలా వ్యాపించి ఉన్నాడో చెప్పారు, ఎంత వివరించారు సర్వేశ్వరుడు యొక్క పరత్వాన్ని. అది చూడగానే ఆళ్వాళ్ళ యొక్క విద్వత్తు తెలుస్తుందట. ఉయర్నలం అనేటువంటి ఆ తిరువాయిమడి చూడగానే. రెండవ తిరువాయిమడి ఏది వీడుమిన్ ముత్తమం. ఆళ్వాళ్ళు నాటిల్ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉపదేశం చేయగలరో, మంచి ఉపదేశండి ఆళ్వాళ్ళు, బాగా ఉపదేశం చేయగలరు అనేటువంటి విషయం తెలుస్తుందట. మూడవ తిరువాయిమడి ఇదిగో పత్తుడై అడియ వరకు అని చాలా సులభుడు సర్వేశ్వరుడు అని మూడవ తిరువాయిమడిలో అనుభవించి ఎప్పుడైతే సులభుడు అనే భావన కలిగిందో అలాంటి సర్వేశ్వరుని మనం కూడా పొందాలి అనే కోరిక కలిగి పొందలేకపోవటం వల్ల ఇదిగో దూతల్ని పంపించేటువంటి స్థితి. అది అంజిరయ మననారాయణ అంటే మొదట జ్ఞానము, ఆ తర్వాత ఆ జ్ఞానమే పరిపక్వాన్ని పొంది ఇప్పుడు ప్రేమగా మారి తమ్ముడే జ్ఞాన ప్రేమంగళాలే కిట్టి తమ యొక్క ప్రేమతోటి ఇదిగో దూతల్ని పంపించేలాగా ఆయన్ని పొందలేకపోతే ఒక్క క్షణం నేను ఉండలేను అనేటువంటి స్థితి. అలాగా స్థితి అరులిచ్చేదా అనుగ్రహించినటువంటి. ఆ తర్వాత ఇయంద అళవు ఇయంద అందాది ఆయిరత్తు. అళవు ఇయంద ఎలా, అందులో ఉన్నటువంటి ఎజుత్తు సొల్లు పొరుల్ ఆప్పు అలంకారంగళై చొల్లుగిర ప్రమాణంగళిదే వర్తిప్పదాయ్. ఏమన్నా అక్షరాలు అంటే అదంతా కూడా ఛందస్సు గ్రామర్ అనమాట. ఇది సందులని సమాసాలని ఇలా చెప్తారు. ఎజుత్తు అక్షరాలు, సొల్లు పదాలు, పొరులు అర్థాలు, అలంకారాలు, ఇలా వీటన్నిటితోటి ప్రమాణాలతోటి వర్తిస్తూ ఉన్నటువంటిదే ఆయిరత్తు అందాది ఆయిరత్తు. అందాదియాన ఆయిరత్తుళ్ళుం అందాది అయినటువంటి ఈ ఆయిరంలో ఉల్ ఇప్పత్తిన్ ఈ 1000 పాసురాల్లో ఉన్నటువంటి ఈ 10 పాసురాలు వళం ఉరయ్యాల్ వాన్ ఓంగు. వళం ఉరయ్యాల్ ఆయిరత్తుళ్ళుం ఎవరుடைய భావబంధ ప్రకాశకமான ఇప్పత్తినుடைய ఇనిదానం. ఇదిగో వీరి యొక్క భావబంధాన్ని ప్రకాశింపచేసేటువంటిది. ఏమిటి తెలియచేస్తుంది ఈ తిరువాయిమడి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మొదటి తిరువాయిమడి చూస్తే ఆళ్వాళ్ళ యొక్క విద్వత్తు, రెండవ తిరువాయిమడి చూస్తే మంచి ఉపదేశాన్ని, మూడవ తిరువాయిమడి అదిగో ఆయన సౌలభ్యాన్ని. ఇప్పుడు ఇందులో ఆళ్వాళ్ళ యొక్క భావబంధం, ఇదిగో ఆయన విషయంలో ఆళ్వాళ్ళ యొక్క మనసు ఈడుపడిన ప్రకారము, ఆళ్వాళ్ళ యొక్క మనసు ఆయన్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితి, ఆళ్వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితి ఏదైతే ఉన్నదో అది అందాదియాన ఆయిరత్తుళ్ళు. అందాది అయినటువంటి ఆ 1000 పాసురాల్లో ఇప్పత్తినుడయ ఈ నిదానం, ఇప్పత్తినుడయ ఈ ఈ తిరువాయిమడి ఏం తెలియజేస్తుంది? ఆళ్వాళ్ళ యొక్క భావబంధం, ఆళ్వాళ్ళకి సర్వేశ్వరుడి మీద ఉన్నటువంటి ఆ భావబంధం ప్రేమని తెలియజేస్తుంది అని నిదాన శబ్ద మాత్రస్తాలే వళం ఉరయ్యాల్ ఇనిదాన మధురమైనటువంటి శబ్దాల చేత పరమపదத்தில் ఎవరైతే ఇలాంటి మధురమైనటువంటి ఆళ్వాళ్ళ యొక్క భావబంధాన్ని ప్రకాశింపచేసేటువంటి ఈ 10 పాసురాలని, ఆ 10 పాసురాల్లో ఉన్నటువంటి ఇనిదాన శబ్ద మాత్రకాలే భోగ్యమైనటువంటి ఈ పదాల చేత పరమపదத்தில் అదే వాన్ ఓంగు పెరువళం పెరలాగం. వాన్ ఓంగు అంటే ఉత్తుంగమైనటువంటి కైంకర్య సామ్రాజ్యం, గొప్పదైనటువంటి కైంకర్య సామ్రాజ్యాన్ని పెరలాం పొందగలుగుతారు అని ఈ తిరువాయిమడికి ఫలం ఏమిటయ్యా అంటే, ఎవరైతే ఈ తిరువాయిమడిని చక్కగా సేవిస్తారో, ప్రేమతోటి మధురమైనటువంటి పదాలు కలిగిన ఈ తిరువాయిమడిని ఎవరు సేవిస్తారో వాళ్ళు పరమపదాన్ని పొందగలుగుతారు అని ఫలశ్రుతిగా చెప్తూ, మన దగ్గర 24,000 లేదు కదా, ఆ 24,000 ఉన్నటువంటి కొన్ని వాక్యాలు చెప్పారు. అందులో వారు ఏం చెప్పారట, ఆళ్వాళ్ళు ఇదిగో మనకి ఇక్కడ ఒక వాక్యం అయితే ఇచ్చారు, అలవియన్న కన్నన్ ఎన్ను అని. అళవుకు ఈడాగ వందు ముఖం కాట్టినవన్ ఎన్నుమా.
అంటే ఆడవాళ్ళ యొక్క అలవియందా అంటే హద్దు లేని అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అలవియందా ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఈ హద్దు లేనటువంటి ప్రేమను చూసినటువంటి అలవియంద కన్నన్, హద్దులేని మహిమ కలిగినటువంటి సులభుడైన కన్నన్ ఏం చేసేటైనా అళవుక్కు ఈడాగ వందు ముఖం కాట్టినవని ఎన్నుమా, ఈ ఆళ్వాళ్ళ యొక్క ప్రీతికి తగినట్లుగా వచ్చి ముఖం చూపించాట ఈ కన్నన్ మన నమ్మాళ్ళకి. అలవియన్న కన్నన్ ఎన్ను అంటే ముందు 10 పాసురాల వరకు కూడా ఏం చెప్పారు? పక్షుల్ని దూతలుగా పంపించారు, అక్కడ ఫలమేం లభించలేదు, ఆ తర్వాత వాడై కాతు, ఆ తర్వాత మనసు వెళ్ళిందని మనం అంతవరకే చదువుకున్నాం. కానీ ఫలశ్రుతి పాత్రలో ఏం చెప్తున్నారు? అడవుక్కు ఈడాగ వందు ముఖం కాట్టినవని ఎన్నుమా, ఆళ్వాళ్ళ యొక్క ప్రీతికి తగినట్లుగా వచ్చి ముఖాన్ని చూపించాట సర్వేశ్వరుడు, దర్శనం ఇచ్చేశాట. అదేమిటండి, ఇప్పటి వరకు ఏమిటి? ఆళ్వాళ్ళు విరహవేదంలో ఉన్నారు, పెరుమాళ యొక్క దర్శనం కాలేదు, ఇలా దూతల్ని పంపుతూనే ఉన్నారు అని 10వ పాసురం వరకు కూడా ఆళ్వాళ్ళ యొక్క మనసు కూడా వెళ్ళింది దూతగా అని అలా కదా మనం చెప్పుకున్నాము. అంతలోనే ఇప్పుడేం చదువుతున్నారు? అళవుక్కు ఈడాగ వందు ముఖం కాట్టినవన్, ఆళ్వాళ్ళ యొక్క ప్రీతికి తగినట్లుగా వచ్చి ముఖం చూపించాట సర్వేశ్వరుడు అని చెబుతున్నారు. ఎలా అంటే ఏమిటట, ఒక ఇంగ్లీష్ కవి చెప్పాట, రెండు వరుసలు 2 లైన్లలో ఒక లైన్కి మధ్యలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించగలగాలట. అలానే ఒక పాసురానికి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు 10వ పాసురం వరకు ఆళ్వాళ్ళు విరహ వేదన, ఇప్పుడు 11వ పాసురంలో ఎలా ఉన్నారు? ఆళ్వాళ్ళు చాలా సంతోషంగా ఆయన వచ్చి నాకు దర్శనం ఇచ్చాడు అని చెప్తున్నారు. ఈ మధ్యలో ఏమి జరిగింది అని చెప్పేటువంటి సన్నివేశం. అయితే ఏం జరిగింది అంటే సర్వేశ్వరుడు వచ్చి దర్శనం ఇచ్చాడు ఆడవాళ్ళకి. ఇదే ఎలానయ్యా అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. తీర్పారయ్య ఆమెనిలో కూడా అందులో ఆఖరి పాసురం ఏమని, ఉన్నిత్తు మత్తొరు దైవంతోగా అవన ఎల్లా నుమ్మిట్కే చొల్లిலும் తోల్పుడైక వంతువరాపతి ఏత్తుమిన్ అని. ఎలా? అది ఎక్కడ? ఆళ్వార్ నాయకి మోహపడిపోయి ఉన్నటువంటి దశ. చెలికత్తెలు తల్లి ఇద్దరు ఆందోళన పడుతూ ఉన్నారు. ఏమిటిలా ఈవిడ మోహపడిపోయింది, ఈవిడ్ని మోహంలోంచి తెలివి రప్పించాలంటే మనం ఏం చెయ్యాలి అని ఆలోచించే సమయంలో ఒక ఎవరు ఆవిడ సోదిగత్తి అంటారు, ఒక కట్టువిచ్చిని పిలిపిస్తారు. అయితే తిరుమంగయ్య పరకాల నాయకిని పిలిపించినప్పుడు వచ్చినటువంటి ఆ కట్టువిచ్చి వైష్ణవ కట్టువిచ్చట. కానీ ఇక్కడ మన పరాంకుశ నాయకి దగ్గరికి వచ్చినటువంటి కట్టువిచ్చి కడైచ్చేవారు అవైష్ణవ కట్టువిచ్చట. కట్టువిచ్చి అంటే సోదిగత్తి అంటారు. పూర్వపు రోజుల్లో సోదిగత్తులు వచ్చేవాళ్ళు, ఇదిగో ఈవిడికి ఏమైంది, ఈవిడికి పిల్లలు పుడతా, ఏదేదో ప్రశ్నలు వేస్తూ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు కదా. అలానే ఒక కట్టువిచ్చిని పిలిపించారు. ఆవిడ ఏదో ఈ కళ్ళు ఇలాంటి వాడు అలాంటి వాడు ఏదో చేశాడు అది ఇదని ఆ సోదిగత్తి చెప్పింది. అప్పుడు ఆ పక్కనున్నటువంటి చెలికత్తి ఏం చెప్పింది, ఈ అమ్మాయి తిరునామాలని కనుక వింటే వెంటనే తెలివి తెచ్చుకుంటుంది అని చెప్పింది పక్కనున్నటువంటి చెలికత్త. ఆ చెలికత్త తిరునామాలను వింటూ అని చెప్పే దగ్గర ఆ తర్వాత పాసంలో ఏమైంది, తొజుదు ఆడి తూమణి వన్ననుక్కు ఆడ్చేరాళ్ అని, తొజుదు ఆడి తూమణి వన్ననుక్కు ఆడ్చేరాళ్ అని. ఎలా? ముందు పాసురంలోనేమో మోహపడిపోయి ఉన్నది పరాంకుశ నాయకి, మోహపడిపోయినటువంటి ఉన్న నాయకిని మేలుకొల్పాలి అంటే నామ సంకీర్తన చెయ్యాలి. కానీ వెంటనే తర్వాత పాసురంలోనే తొజుదు ఆడి తూమణి వన్ననుక్కు ఆడ్చేరాళ్ళంటే తొజుదు నమస్కరిస్తోంది, ఆడుతోంది, ఆ మణివర్ణనికి కైంకర్యం చేస్తోంది అని సంతోషంగా కైంకర్యం చేస్తున్నట్లుగా చెప్పేశారు. ఇదేమిటండి, ఇప్పుడే కదా మోహపడిపోయింది అని చెప్పారు, తిరునామాలను వినిపిస్తే కనుక లేచి మేల్కుంటుంది అని చెప్పారు. కానీ అదేం జరగకుండానే వెంటనే తర్వాత పాసురంలోనే తొజుదు ఆడి తూమణి వన్ననుక్కు ఆడ్చేరాళ్ళని చెప్తున్నారే, ఆనందంతో కైంకర్యం చేస్తుందని చెప్తున్నారు కదా. అది ఎలాగా జరుగుతుంది? ముందు పాసురం అది, తర్వాత పాసురం ఇది. ఈ రెండింటి మధ్య ఏదో విశేషం, ఈ 2 పాసురాలకు మధ్య ఏదో ఒక సంగతి, ఒక సంబంధం. ఏమిటట ఆ సంబంధం?
ముందు చెలికత్తె చెప్పినటువంటి పాసంలో ఉన్నిత్తు మత్తొరు దైవం తొజాల్ அவனையல்லால் நும்மிச்சை சொல்லிலும் தோல் புழைக்கா వంటువరాపతి ఏస్తుమిన్. వంటువరాపతి ఆ దక్షిణ ద్వారకాధీశుడు. ఇవేది తీర్పారయ్యామిని. ఈ పాసురాలను ఎవరు? మణవాళ మామూలు అదిగో రాజమన్నారు కోవెలలోని ఆ పెరుమాళకు సమర్పించారు. ఎలా అయితే వరునాయకమాయ పాసురాలని ఎంబెరుమానాలు మేల్కోటలోని మేల్కోట అని చెప్పబడే తిరునారాయణపుర పెరుమాళకి అవి చెప్పారు, అలానే ఈ పాసురాలను కూడా వారి అపరావతారమైనటువంటి మణవాళ మామూలు వీరికి రాజమన్నార్లో ఉన్నటువంటి ఆ పెరుమాళ రాజగోపాల పెరుమాళకి సమర్పించారు. అలాంటి ఆ పాసురాల్లో వంటువరాపతి ఏస్తుమిన్ అని ఒక నామం పలికింది చెలికత్తె. ఎప్పుడైతే అది వంటువరాపతి మన్నన్ అన్నారో చెలికత్తె అన్నదో, చెవిలో ఆయన నామం పడింది కదా దక్షిణ ద్వారకాధీశులని. వెంటనే నామం చెవిలో పడగానే ఆవిడ పరాంకుశ నాయకులు లేచి కూర్చున్నది. అదిగో వెంటనే ఆ తర్వాత పాసనంలో తొజుదు ఆడి తూమన్ వండనుకు ఆడ్చేయాలని ఆ తర్వాత పాసనంలో చక్కగా ఆవిడ ఆడుతోంది, పాడుతోంది, కైంకర్యం చేస్తుంది అని చెప్పారు. అలానే ఆ రెండు పాసురాల్లో ఉన్నటువంటి సంబంధం ఏదో ఒక చిన్న పదమో ఆ సంగతో ఏదో జరిగింది. అలానే ఇక్కడ కూడా 10 పాసురాలు జరిగిపోయాయి. ఇప్పటి వరకు విరహ వేదన విశ్లేష వ్యసనం. కానీ ఇప్పుడు వెంటనే ఈ పాసురాల్లో ఏం చెప్తున్నారు? అడవుక్కు ఈడాగా వందు ముఖం కాట్టినవన్, ఈవిడ యొక్క ఆర్తికి తగినట్లుగా అలవి అన్న కన్నన్, హద్దులేని మహిమ కలిగినటువంటి కన్నన్ వచ్చి దర్శనమిచ్చేశాట. ఎందుకు దర్శనమిచ్చాట? ఇదిగో ఆళ్వార్ నాయకు యొక్క ఈ విరహ వ్యసనాన్ని ఇలాగానే కనుక ఉంచితే ఇదిగో నెక్స్ట్ వడవేజోలకం వస్తోంది కదా, ఆ తిరువాయిమడి ఎలా నడుస్తుంది, ప్రబంధం ఎలా పూర్తవుతుంది, కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆళ్వార్ నాయకికి దర్శనం ఇవ్వాలి అంటున్నాడు. వచ్చాట, దర్శనం ఇచ్చాట. ఆ ఎలాగా దర్శనం ఇచ్చాట అంటే ఆళ్వాళ్ళ యొక్క ఆర్తి తీరేలాగా. ఈవిడికి ఇంకాస్త ఆలస్యం చేశాను అంటే ఆనాడు గజేంద్ర ఆళ్వాన్ని రక్షించడానికి కాస్త ఆలస్యం చేస్తే ఆ గజేంద్రుడి యొక్క ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోయాయో అలానే ఈవేళ కనుక ఆళ్వార్ నాయకుని ఇంకాసేపు ఇలానే విడిచిపెడితే ఇవాళ ఆళ్వార్ నాయకు యొక్క పరిస్థితి కూడా అంతే అవుతుందని భయపడి అరయ కొలయ తలయ కొలయ అన్నట్టుగా హడావిడిగా వచ్చేసి ఈవిడికి దర్శనం ఇచ్చేశాట. ఆ దర్శనంతో అది ఎప్పుడు జరిగింది? ఇదిగో 10వ పాసురం ముగిసింది, 11వ పాసురం చెప్పే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సన్నివేశం ఆళ్వార్ నాయకు యొక్క వేదన తీరేలాగా, ఆర్తి తీరేలాగా, ఆళ్వార్ నాయకుని దక్కించుకోవాలి, ప్రబంధం పూర్తి చేయాలి అంటే దర్శనం ఇవ్వాలి. అదిగో ఎలాగా? ఆ గజేంద్రాళ్వానికి దర్శనం ఇచ్చినట్లుగా అని అరయ కొలయ తలయ కొలయ అని పరిగెత్తుకుంటూ వచ్చి దర్శనం ఇచ్చాట ఆళ్వార్లకి. అందుకనే అడవుక్కు ఈడాగ వందు ముఖం కాట్టినవన్, ఆళ్వార్ల యొక్క ఆర్తికి తగినట్లుగా వచ్చి ముఖం చూపించి దర్శనం ఇచ్చాడే, అది ఈ మధ్యలో జరిగినటువంటి సన్నివేశం అని చెబుతూ ఇలానే తిరునెడుందాండగంలో 30 పాసురాలట. అవి ఎవరివి? తిరుమంగయ్య ఆళ్వార్ల పాసురాలు కదా. ఆ 30 పాసురాల్లో కూడా మొదటి 10 పాసురాలు ఆన్భావంతో చెప్పేటువంటివి, రెండవ 10 పాసురాలు తాయిమారవస్థ తల్లి భావంతో చెప్పేటువంటివి, 3 మగల్ పాసురం నాయకి భావంతో చెప్పేటువంటివి. అయితే ఈ ఆళ్వార్లు దూతలని పంపుతూ ఉన్నారు నాయక భావంతో చెప్పేటువంటి పాసురాల్లో. ఎక్కడెక్కడికి తిరుక్కన్నపురం దూతల్ని పంపిస్తున్నారు, తేరడందూరు దూతల్ని పంపిస్తున్నారు. ఇలాగా మొదటి పాసురం విన్నుమామణివన్న అనేటువంటిది చివరి పాసురం. మొదటి పాసురం ఏంటి? మొదటి పాసురం దగ్గర నుంచి ఇలానే విరహవేదనే అనుభవిస్తూనే ఉన్నారు ఆళ్వార్లు దుఃఖంతో. అయితే అలా విన్నుమామణివన్న అనేటువంటి ఆ చివరి పాసురంలో అప్పటి వరకు దూతల్ని పంపుతూనే ఉన్నారు. అన్ను ఆయరు కులయర్కు అన్నంతన్నై అలకడలై కడైంద అమ్మాంతన్నై మిన్ను మాధవడం మేఘవర్ణ వెన్నవరదం పెరుమానే అరుళా ఎన్ను అని ఏమిటి వెంటనే అప్పటి వరకు కూడా దూతల్ని పంపిస్తూ విరహవేదంతో ఉన్నటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు 28 పాసురాలు గడిచిపోయారు. 29వ పాసురంలో ఒక్కసారిగా ఆ కన్నపిరాన్ దర్శనమిచ్చాడు, నన్ను ఆలింగనం చేసుకున్నాడని చాలా ఆనందంతో చెప్పేటువంటి పాసురం. అదేమిటి 28 పాసురాల వరకు విరహవేదనే కదా, దూతల్ని పంపుతూనే ఉన్నారు కదా, తిరుక్కన్నపురానికి తేళందూరికి అన్ని వారి ఎక్కడెక్కడికి పంపాలనుకుంటే అక్కడికి. ఒక్కసారిగా ఆనందం ఎలాగా?
వచ్చి దర్శనం ఇచ్చాడు. ఎంచేత ఈ తిరునెడుందాండకం అనేటువంటి ఈ దివ్య ప్రబంధం తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క చివరి ప్రబంధం అట. వారు 6 ప్రబంధాలను అనుగ్రహించారు కదా, 6వ ప్రబంధం తిరునెడుందాండకం. కేవలం ఆళ్వార్లకు మాత్రమే చివరి ప్రబంధం కాదట, మొత్తం 4000లలో చివరి ప్రబంధం ఈ తిరునెడుందాండకం. ఎందుకని? ఆళ్వార్లందరికంటే చిన్నవారు తిరుమంగయ్య ఆళ్వార్లు కాబట్టి, ఆ తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క చివరి ప్రబంధం ఈ తిరునెడుందాండకం కాబట్టి మొత్తం 4000లోనే చివరి ప్రబంధం ఇది. ఇంకేముంది? ఈ చివరి ప్రబంధం, ఈ చివరి పాసురం వరకు వచ్చారు. ఇప్పుడు కనుక దర్శనం ఇవ్వకపోతే ఆళ్వార్లు దుఃఖంతోనే మిగిలిపోతారు. కాబట్టి అప్పటికప్పుడు వచ్చి దర్శనం ఇచ్చాడు. అందుకనే ఆ కన్నపిరాన్ నన్ను ఆలింగనం చేసుకున్నాడని ఆనందంతో చెప్తారట. ఆ పాసురంలో ఏం జరిగింది? 28 పాసురాల వరకు. అదిగో మొన్న మనం చెప్పుకున్నాం కదా, మయర్ముడి అని, ఇదిగో చిన్న చిన్న జుట్టు ఎదురు దర్శనం ఇస్తున్నాడు, ఇదిగో ఎదురుగా వచ్చేవాడు వెనక ఉన్నటువంటి జుట్టు ఎలా కనపడింది ఈ తిరుమంగయ్య ఆళ్వార్లకి అనుకున్నట్టు ఆ పాసురం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దూతల్ని పంపటం, విరహవేదన, నన్ను దర్శించలే, నాకు దర్శనం, అప్పటి వరకు విరహవేదన కలిగినటువంటి ఆళ్వార్లకి అప్పుడు కనుక దర్శనం ఇవ్వకపోతే ఇంకా ఆళ్వార్లు అదే దుఃఖం కదా, ఇంకా అవకాశం లేదు. అప్పుడు వచ్చి దర్శనం ఇచ్చాడు అని అలా ఆనందంతో మోక్షాన్ని ఆనందంతో దర్శనం ఇచ్చి మోక్షాన్ని అనుగ్రహించాడు సర్వేశ్వరుడిని చెప్పినట్టుగా. ఆ ఒక్క క్షణంలో ఏం జరిగిందంటే ముందు పాత్రలో విరహవేదన, తర్వాత పాత్రలో దర్శనం ఇచ్చాడనే ఆనందం. అలానే ఇక్కడ మన ఆళ్వార్లకు కూడా కింద 10వ పాత్రం వరకు కూడా ఏమని ప్రార్థించారు? కిందటి పాత్రంలో కూడా కడలాజి నీరు తోచి అదనుల్లే కన్వడరం అడలాజి అమ్మానై కండక్కార్ ఇది సొల్లి అని, ఇదిగో ఆయనకి ఆయన కనపడితే ఇది చెప్పి అని సొల్లి విడల్ నువ్వు చెప్పు, అక్కడే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండు. ఆజిమడనెంజే వినయోం వన్నామలవే విడల్, ఇదిగో నన్ను విడిచిపెట్టకమ్మా, ఆయన నన్ను చేరే వరకు విడిచిపెట్టకని ఒక అర్థము, ఇదిగో ఈ దుఃఖ సమయంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళకని ఒక అర్థము చెప్పుకున్నాం కదా. అలా చెప్పినటువంటి ఆళ్వార్లు వెంటనే ఫలశ్రుతి పాత్రలో ఇదిగో అడవి ఎంద కಣ್ಣన్ ఎన్ను అడవకు ఈలాగ వందు ముఖం కాటినవ ఎన్నుమాం, అలా ఆ ఒక్క క్షణంలో జరిగినటువంటి ఆ సన్నివేశం అంటే ఆ పాసురానికి ఈ పాసురానికి ఉన్నటువంటి సంబంధం అది ఇక్కడ ఆళ్వార్లకు వచ్చి దర్శనమిచ్చాడు సర్వేశ్వరుడు ఈ పాసురంలో అని. అడవియంద అందాది ఎన్ను ఎల్లై ఇరంద పెరుమయ్యై ఉడయ్య అందాది ఎన్ను చొల్లువారు. అడవియన్న అందాది అంటే ఎల్లై ఇరంద హద్దు లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క మేన్మై పరత్వాన్ని కలిగినటువంటి సర్వేశ్వరుడు విషయంగా చెప్పినటువంటి అందాది పాసురాలు అని కూడా చొల్లువారు చెప్తారు అని. అదంతా కూడా ఈ తిరువేమజి అడివడి నాన్గని అదంతా కూడా గ్రామరు అదంతా ఎలాగో అర్థం కాదు. వాదికేసరి అழகிய மணவாள தீயர் திருவடிகளே శరణం. நிகமத்தில் ஈடு வியாக்கியானம். இத்திருவாய்மொழியில் சப்தமாத்திரத்தை அபியசிக்கவே அமையும் తిరునాటై పెరుగై కుయన్గిరార్. ఇదిగో ఈ తిరువాయ్మొழிలో ఉన్నటువంటి శబ్దాన్ని మాత్రం అభ్యసిస్తే చాలండి, అమయ్యం సరిపోతుంది. దేనికి? తిరునాటై పెరుగైకు ఆ పరమపదాన్ని పొందటానికి. అదేమిటండి? శబ్దమాత్రతై అభ్యసిక్కవే అమయ్యం అంటున్నారు కదా. ఈ శబ్దాన్ని అభ్యసిస్తే చాలు పరమపదాన్ని పొందగలుగుతారు అంటే ఎప్పుడు శబ్దమాత్రంతో ఈ శబ్దాన్ని అనుసంధానం చేసిన మోక్షం లభిస్తుందని ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇదిగో వ్యాఖ్యానం సేవించినప్పుడు కదా మనకి తెలుస్తుంది. ఈ వ్యాఖ్యానాన్ని సేవిస్తే ఆళ్వార్లు ఇలా చెప్పారండి అని తెలుస్తుంది. కాబట్టి ఆళ్వార్లు శబ్దమాత్రమే చాలు మోక్షాన్ని కలిగించడానికి అని చెబుతూ ఎలా వీరే చెప్తారు. ఒజువిల్ కాలం ఎల్లామని తిరువేంకటముడయాన్ పాసురాల్లో కూడా శమన్కొల్ వీడుతరుం తడంకున్నమే అని ఆ కున్నం పర్వతం మీద ఉన్నటువంటి తిరువేంకటముడయాన్ అక్కర్లేదట మనకి మోక్షాన్ని పెట్టడానికి. ఏంటి? శమంకొల్ వీడుతరుం తడంకున్నమే, ఆ విశాలమైనటువంటి పర్వతమే మనకి మోక్షాన్ని ఇస్తుందండి. అంటే మనకి మోక్షం పొందాలి అంటే ఆ సర్వేశ్వరుడు దాకా వెళ్ళక్కర్లేదు. ఏ పర్వతం మీద అయితే వేయించేసి ఉన్నాడో ఆయన ఆ పర్వతమే మనకి మోక్షాన్ని ఇవ్వగలుగుతుందని ఇదిగో ఆళ్వార్లకు ఈ తిరువాయ్మొழிలో ఉన్నటువంటి శబ్దమాత్రత్తయ్యే ఆ శబ్దం చాలండి, మనకి మొత్తం తిరువాయ్మొഴి అక్కర్లేదు. ఈ తిరువాయ్మొழிలో ఉన్నటువంటి ఒక శబ్దం చాలు మనకి మోక్షాన్ని తిరునాటై పెరుగై కొని చెప్తున్నట్టు. అలానే కనిని సుత్తాములో కూడా వారేం చెప్పారు? నా వినాలన విత్తు ఇన్బం మేదినే
மேவினேன் அவன் கொன்னడి మేయమ్మయే నావినాళ్ళ విత్తు ఇన్బం ఎయిదినేన్ నావినాళ్ళ విత్తు నాలుకతోటి అనుసంధానం చేశాను ఇన్బం ఎయిదినేన్ ఆనందాన్ని పొందాను. ఏమనుసంధానం చేసావయ్యా నువ్వు? పావిన్ ఇన్ని పాడి తిరువనే. పావిన్ ఆ పాటలలో ఉన్నది, ఇన్ ఇసై ఆ మధురమైనటువంటి రాగాన్ని, ఆ స్వరాన్ని, ఆ దాన్ని, ఆ ఇసయ్యే చాలు. ఆనందం పొందాలి అంటే ప్రబంధం అక్కర్లా, ఆళ్వార్లు అక్కర్లా. అదిగో పావిన్ ఇన్నిసై పాడి ఆ పాటలో ఉన్నటువంటి ఆ రాగాన్ని, ఆ స్వరాన్ని పాడుకున్నాను. ఆ మాధుర్యమే, ఆ గానమే నాకు ఏమిచ్చింది? నా వినాలన విత్తు ఎన్వం వేదినేనని ఆనందాన్ని నాకు కలుగ చేసింది అని మధురకవి ఆళ్వార్లు చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఈ తిరువాయిమడి యొక్క శబ్దం మాత్రం చాలు. ఈ శబ్దాన్ని అభ్యాసం చేస్తే చాలు. ఏమిటి? తిరునాట్టై అమయ్యం తిరునాట్టై పెరుగైకు అని. ఏమిటట? అనుభవం పొందాలి అంటే దివ్య ప్రబంధాలేనట. దివ్య ప్రబంధాల్లో ఉన్నటువంటి అనుభవము, ఆనందము ఇంకా వేటి వల్ల లభించు అని. ఇదిగో వేద శాస్త్రాలన్నీ సేవించచ్చు మనం. పరపక్ష ప్రతిక్షేపానికి అంటే ఇతర మతాలను నిరసించడానికో అన్నింటికి మనం అన్ని శాస్త్రాలు చదువుకొని ఉండొచ్చు. కానీ శాస్త్రాలన్నీ చదివినప్పటికీ కూడా అవన్నీ జ్ఞానం కోసం మాత్రమే. అనుభవం కావాలి అంటే దివ్య ప్రబంధాల్లో ఉన్నటువంటి ఆ పాసురాలని అనుభవించటం వల్ల, అనుసంధానం చేయటం వల్ల కలిగేటువంటి అనుభవమే అనుభవము అని. ఏది? దివ్య ప్రబంధాలే. అంతేకాదు ఇతర శాస్త్రాలు ఎన్ని చదివినప్పటికీ అది కాలక్షేపానికి కాదట. కాలక్షేపానికి పొడుదుపోకు కూడా కాలక్షేపాన్ని చేయాలంటే కూడా ఉపయోగపడేటువంటివి ఈ దివ్య ప్రబంధాలే అని. ఇంకా ఎలాంటివి? ఆ దివ్య ప్రబంధాలని అనుసంధానం చేసుకుంటూ ఆ ఆనందం కనుక, వాటి యొక్క అర్థాలని మనం తెలుసుకోగలిగి ఆ ఆనందంలో కనుక మనకు ఉంటే లోకంలో ఉన్నటువంటి ఏ సుఖాలు సుఖాలు అనిపించవు, ఏ దుఃఖాలు దుఃఖాలు అనిపించవు. ఏ అనుభవానికైనా దివ్య ప్రబంధాలే అని. అలాగా ఈ తిరువాయమొழியில் శబ్దమాత్రத்தை అభ్యసిక్కవే అమయ్యం తిరునాట్టై పెరుగైకు అని. తిరునాడును పొందాలి అంటే అందులో ఉన్నటువంటి ఒక శబ్దం చాలండి అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఆడవియన్నా వియందా ఎన్గిరైదు వియన్నా ఎన్నుకెరెక్కెరదు. వియందా అనేటువంటి పదమే వియందా అని రాస్తున్నారు. తవ్వుక్కు రవ్వాయ్ అని ఇదిగో కింద ఇచ్చారు. తవ్వుక్కు రవ్వాయ్ అంటే మనకేమర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. ఏమిటి? తకరత్తుకు రకరమాయ్. తకారం దగ్గర ఉండాల్సిన దగ్గర రకారం పెట్టారు అని. అదంతా గ్రామరు. వియత్తల్ అంటే కడత్తలాయ్. అలవై కడందిరుక్కుం ఎన్నపడి. అలవి ఎన్ర అంటే ఏం చెప్పుకున్నాం? అపరిచ్ఛేద్యమైనటువంటి గొప్పతనం, మహిమ అని చెప్పుకున్నాం కదా. కడత్త అలవై కడందిరుక్కుం ఎన్నపడి, హద్దు దాటి ఉండేటువంటి మహాత్మ్యం అండి. అంటే అపరిచ్ఛేద్య మహిమనాథై. ఎలాంటి వాడు సర్వేశ్వరుడు? అపరిచ్ఛేద్యమైనటువంటి మహిమ కలిగినటువంటి వాడు అంటే అని. ఇత్తాల్ ఇద్ద చెయ్యలే ముఖం కాట్టుగైకు ఈడాన జ్ఞానాది గుణపూర్ణం ఎంగై. అలాంటి అపరిచ్ఛేద్యమైన మహిమ కలవాడు కావటం చేత ఇద్ద చెయ్యలే ఈ దశలో ముఖం కాట్టుగైకు ఈడాన జ్ఞానాది గుణపూర్ణం ఎంగై. ఇద్ద చెయ్యలే ఆడవాళ్ళు ఇలాగ విరహ వేదనలో ఉన్నటువంటి దశలో పక్షులని దూతలుగా పంపిస్తూ నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేనయ్యా, నా ప్రాణాలు కోల్పోయేలాగా ఉన్నా, నా ప్రాణాలు నశించిపోయేలా ఉన్నాయని బాధపడుతూ ఉన్నటువంటి దశలో ముఖం కాట్టుగైకు ఈడాన ఆయన వచ్చి ముఖం చూపించడానికి తగినటువంటి జ్ఞానాది గుణపూర్ణం ఎన్గై. ఏమంటే వాడికి కొంచెం తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది అంటే ఏమిటి? ఎదుటి వ్యక్తి యొక్క స్థితి ఏమిటో తెలుసుకోగలగాలి. అది జ్ఞానం. ఆది జ్ఞానము మొదలైనంటే జ్ఞాన శక్తి బల ఐశ్వర్యాన్ని గుణాలన్నీ ఉంటాయి కదా. అలా వాడికి కలిగినటువంటి కష్టం ఏమిటో తెలుసుకోగలుగుతాడు. కానీ దాన్ని తొలగించాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. అలా ఇప్పుడు ఆళ్వారు ఈ దశయిలే ముఖం కాట్టుగైకు ఏదానా. ఇప్పుడు ఆ పెరుమాళకి జ్ఞానశక్తి బల ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నప్పటికీ అవి ఎలా ఉపయోగపడ్డాయి? ఇప్పుడు కనుక మనం ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టేస్తే ఆళ్వార్ నాయకి మనకి దక్కదు అనేటువంటి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము అదే కదా. అందుకని ఈ దశయిలే ఆళ్వార్ నాయకు ఉన్నటువంటి ఈ దశలో ముఖం కాట్టుగైకు ఏడాన. ఇప్పుడు మనకు చూపించకపోతే కనుక ముఖం ఆళ్వార్ నాయకు మనకు దక్కదండి అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము,
తెలుసుకున్నంత మాత్రాన్ని ఏం చేయగలుగుతామండి? అది తొలగించే శక్తి ఉండాలి కదా. అంటే అలాంటి శక్తి కలిగినటువంటి గుణపూర్ణన్ ఎంగై, అది అలవియన్రా, హద్దు లేని గొప్ప ఐశ్వర్యము జ్ఞానము. ఏమిటి అంటే ఆళ్వార్ నాయకి ఈ దశలో ఉన్నది. ఇప్పుడు కనుక మనం ఆళ్వార్ నాయకిని విడిచిపెడితే ఆవిడ మనకి దక్కదు అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం, హద్దులేని మాహాత్మ్యం అది అని. ఎవరండి ఆయన? ఏజులగత్తవరు పెరుమాన్, ఏజులగత్తవరు పెరుమాన్, 7 లోకాలకి కూడా పెరుమాన్ స్వామి ఆయన అని చెప్పడం వల్ల ఈ పదంతో మనకేం తెలుస్తుంది? ఆయన పరత్వం కలిగిన వాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏజులగత్తవరు పెరుమానని ఈ పదం చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఆళ్వార్ నాయక యొక్క దుఃఖం ఎలా తీరింది? ఇద్ద చెయ్యలే ముఖం కాట్టుగైకు ఈడానా అన్నారు కదా. ఆళ్వార్ నాయకి దుఃఖపడి ఉండే సమయంలో వచ్చి ముఖం చూపించినటువంటి వాడు ఎవరు? ఇదిగో కన్ననై. ఎవరా కన్నన్? ఆ పాల్కడలిలో శయనించినటువంటి ఆ క్షీరాభినాథుడే కన్నపిరాన్గా వచ్చి ఆళ్వార్ నాయకి ముఖం చూపించి ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి విశ్లేష వ్యసనాన్ని తొలగింపచేసినటువంటి వాడు కన్నన్, సులభుడైనటువంటి వాడు కదా. కానీ ఇక్కడ ఆళ్వార్ నాయక్ ఏం చెప్తున్నారు? ఏజులగత్తవరు పెరుమాన్, ఈ 7 లోకాలని మంచి సమర్థవంతంగా 7 లోకాలని కలిగినటువంటి పెరుమాన్ అంటున్నారు. 7 లోకాలని కలిగి ఉండటం ఏమిటి? ఎప్పుడు లోకాలన్నీ ఆయనవే కదా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కిందటి పాసురాల్లో ఆళ్వార్ నాయక్ ఏం పంపించారు ఆయనకి? నారణనై కండక్కాల్, పక్షుల్ని దోతలుగా పంపించినట్లయితే ఇదిగో నీ నారాయణత్వం కోల్పోకు నువ్వు. నారాయణ నారాయణ అంటే ఏమిటి? అందరినీ రక్షించేటువంటి వాడివి. ప్రళయకాలంలోనూ లేకపోతే సృష్టి జరిగిన తర్వాత కూడా అందరినీ రక్షించేటువంటి వాడివి నువ్వు. నారాయణత్వాన్ని కోల్పోకు. నారాయణ నామంలో చెప్పబడినటువంటి అర్థం పరిపూర్ణంగా నీకు ఉండాలి అంటే ఇదిగో లోకంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించినప్పుడే నీకు నారాయణత్వం నిలబడుతుంది అని పంపించారు కదా ఆళ్వార్ నాయకు పక్షులతోటి. ఇప్పుడు అప్పుడేం నీ నారాయణత్వాన్ని నిలుపుకొని పంపించారు. ఇప్పుడు నీకు ఆ నారాయణత్వం నిలబడిందయ్యా అని చెబుతున్నారు ఇక్కడ ఆడవాళ్ళు. ఎలాగా? అలవియంద ఏజులగత్తవరు పెరుమాన్, 7 లోకాలకి స్వామి అయినటువంటి వాడు పెరుమాన్, పరత్వం. ఎలాగా? అప్పుడు ఏం చెప్పారు? అందరినీ రక్షిస్తే నీకు నారాయణత్వం నిలబడుతుంది. అదిగో అందులో ఆళ్వార్ నాయకిని తప్ప అక్కడ చెప్తారు కదా, అందరినీ రక్షిస్తానని ఏతత్ వ్రతమ్మమా అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు ఈవేళ అదిగో చక్కగా ఒక ఆసనం వేసుకొని పవిత్రాలను మెడలో వేసుకొని ఆళ్వార్ నాయకిని తప్ప అని ధ్యానం చేస్తున్నావా నువ్వు అని అడిగారు కదా ఆళ్వార్ నాయకి పెరుమాళని. అని వెళ్ళి అడుగు అని చెప్పారు పక్షుల్ని పంపించేటప్పుడు. అలా ఆయన సర్వశేషి అవ్వాలి అంటే 7 లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించినప్పుడే కదా ఆయన శేషి అవుతాడు. ఆయన పరత్వం కలిగిన వాడు అవ్వాలి అంటే అందరినీ రక్షించినప్పుడే కదా అవుతాడు. కానీ కిందటి పాసురాల్లో నీకు నారాయణత్వం కలిగిన వాడిగా ఉండాలి అంటే నువ్వు అందరినీ రక్షించాలి అంటే అక్కడ నారాయణత్వం ఉందా లేదా అనేటువంటిది సందేహం. కానీ ఇక్కడ ఏజులగత్తవరు పెరుమాన్, 7 లోకాలని కలిగినటువంటి సర్వేశ్వరుడు, మేన్మై పరత్వం కలిగిన వాడు అని చెబుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? వచ్చి దర్శనం ఇచ్చాడు అంటే కిందిచ్చారు ఒండ్రుం కురైందాలం సర్వశేషిత్వం వికలమామిరే. ఈ 7 లోకాల్లో ఉన్న అందరినీ రక్షించినప్పుడే కదా ఆయనకి సర్వేశ్వరత్వం పరత్వము. అందులో ఒక్కళ్ళని విడిచిపెట్టినా కూడా ఆయన పరత్వం కలిగిన వాడు ఎలా అవుతాడండి? కాబట్టి ఇక్కడ ఎలాగా చెప్పుకోవాలి? దీన్ని ఇంకా అర్థం కావాలంటే మనకి రామాయణంలోది ఒక ఉదాహరణ చూస్తున్నారు. ఎలా ఇప్పుడు ఏజులగత్తవరు పెరుమానని ఆడవాళ్ళు చెప్పడంలో భావన ఏమిటట అంటే, ఆ భావన తెలియాలంటే మనకి ఉదాహరణ వింటే బాగా అర్థమవుతుందని. పూర్ణషోడిశ వర్షోమే రామ రాజీవలోచన న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహరాక్షసై అని చెప్పాడు. ఎవరు? దశరథ చక్రవర్తి విశ్వామిత్రుడితోటి యాగరక్షణార్థం రామచంద్రుడిని తనతో పంపమని అడగటానికి వచ్చాడు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి. సరే, ముందు మీరు ఏదడిగితే అది ఇస్తానన్నాడు. ఆ తర్వాత రామచంద్రుడిని నీతో పంపలేనయ్యా అని చెప్పాడు. ఎంచేత? ఊనషోడశ వర్షోమే రామ రాజేవలోచన, నా రాముడికి ఇంకా 16 సంవత్సరాలు వయసు కూడా లేదయ్యా,
రాజనీతి ఏమిటయ్యా అంటే 16 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళే యుద్ధం చేయడానికి అర్హులు. కాబట్టి నా రాముడికి ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదు కనుక నేను రాముడిని పంపను అని చెప్పాలి. 16 సంవత్సరాలు నిండా అప్పటికసలు రామచంద్రుడి వయసు ఎంతట? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో విశ్వామిత్రుడు వెంట వెళ్ళాడు, వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలు అయోధ్యలో సీతాపిరాటితో కలిసి సుఖంగా ఉన్నాడు. అప్పటికి 20 అంటే వనవాసానికి బయలుదేరే సమయంలో రామచంద్రుడి యొక్క వయసు 24 సంవత్సరాలు. అదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు దశరథుడు ఊనషోడశ వర్షోమే అని చెప్పడం ఎందుకు? 16 సంవత్సరాల కంటే ఇంకా 16 సంవత్సరాల కంటే తక్కువ అని చెప్తున్నాడు. కానీ రామచంద్రుడి వయసు అప్పుడు ఎంత అంటే 12 సంవత్సరాలే. ఊన అంటే 16 ఎక్కడ, 12 ఎక్కడ? 12 అంటే నా రాముడికి ఇంకా 12, నా రామచంద్రుడికి ఇంకా 12 సంవత్సరాల వయసు అని చెప్పాలంటే 13 ఏళ్ళు కూడా రాలేదండి, ఇంకా 12 అని చెప్పాలి. దాని పక్కనే ఉన్నటువంటి సంఖ్య కనుక. అలా కాకుండా ఎక్కడ 12? 4 సంవత్సరాల వయసు 16 అంటే ఇక్కడ 12 అంటే ఎందుకు? ఓనము అంటే కొంచెం తక్కువ అని. ఎవరైనా నువ్వు టైం ఎంత అని అడిగామనుకోండి, 5 నిమిషాలు తక్కువ 10 అయింది అని చెప్పామనుకోండి, అంటే 5 నిమిషాలకి కొంచెమే తక్కువ అని అర్థం అవుతుంది వాళ్ళకి. అలా కాకుండా 50 నిమిషాలు తక్కువ 10 అయిందండి అన్నామని, ఏమిటి 50 నిమిషాలు తక్కువ 10 అని చెప్తామా, 10 అయిందని చెప్తామా? అలానే ఇక్కడ దశరథ చక్రవర్తి ఇంకా 13 ఏళ్ళు కూడా రాలేదండి అని చెప్పాలి. 13 ఏళ్ల కంటే ఊనం ఇంకా తక్కువ అండి నా రామచంద్రుడి వయసు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దశరథుడు? ఊన షోడశ వర్షోమే, ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేదు అని చెప్పడంలో దశరథుడి యొక్క భావన ఏమిటయ్యా అంటే 16 సంవత్సరాలు వయసు వస్తేనే యుద్ధం చేయడానికి యోగ్యుడు, అర్హుడు, అది రాజనీతి. కాబట్టి నా రామచంద్రుడికి ఇంకా 16 సంవత్సరాల వయసు లేదు అని చెప్పటం. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ఏజులగత్తవరు పెరుమాన్, 7 లోకాలకి సర్వేశ్వరుడైన పెరుమాన్, పరత్వం కలిగినటువంటి వాడు అని చెప్పడంలో అర్థం ఏమిటి? ఆ 7 లోకాల్లో ఏజులగత్తవరి అన్నవే తాము అదిలే అంతర్భూతనిదే. 7 లోకాలకి ఈయన పెరుమాన్ సర్వేశ్వరుడు అని చెప్పడం వల్ల ఈ 7 లోకాల్లో ఆళ్వార్లు కూడా వచ్చి చేరతారు కదా. కానీ ఎందుకు ఇంత వివరణిస్తున్నారు? కిందటి పాసురాల్లో నీ నారాయణత్వాన్ని కాపాడుకో, నారాయణ పదం ఆ శబ్దం యొక్క అర్థాన్ని కాపాడుకోవాలంటే నన్ను రక్షించాలి అన్నారు కదా. అప్పుడు నీకు నారాయణ ఉత్వం ఉన్నదా లేదా అనేది సందేహం. ఇప్పుడు కన్ఫామ్ నువ్వు నారాయణువేనయ్యా. కాబట్టి ఎందుకని నారాయణుడు అయ్యాడు ఈయన? ఇదిగో ఈయన యొక్క ఆర్తికి తగినట్టుగా వచ్చి దర్శనమిచ్చాడు కాబట్టి ఈ 7 లోకాల్లో తాను కూడా ఒకటి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తోంది? ఏజులగత్తవర్ పెరుమాన్, ఈ 7 లోకాలకి పెరుమాను స్వామి అని. నారాయణత్వం వికలమాగాదపడి సర్వేశ్వరన్ ఆనాన్, ఆయన సర్వేశ్వరుడు అయ్యాడు. ఎప్పుడు? ఆగయ్యాలే ఇవరై విషయకరిత్త పిన్బాయిత్తు నారాయణత్వం వికలమాగామల్ సర్వేశ్వరన్ ఆనాన్ ఎన్నపడి. ఇదిగో ఆళ్వాళ్ళని రక్షించిన తర్వాత ఆయన సర్వేశ్వరుడు అయ్యాట. నారాయణత్వానికి వికలత్వం, నారాయణత్వ నామానికి అవధ్యం కలగలేదు. ఎందుకని? ఆళ్వార్ నాయకుని రక్షించాడు, దర్శనం ఇచ్చాడు కనుక. లేకపోతే నారాయణత్వం ఉండాలి అంటే అందరినీ రక్షించాలి కదా. ఆ 7 లోకాల్లో నేను కూడా ఒకదాన్నే కదా. నన్ను తప్ప అని అన్నావంటే అక్కడ ఒక వెలితి, అప్పుడు నీకు నారాయణత్వం సిద్ధించినట్లే అనేది అక్కడ. కానీ ఆ మాటని ఇప్పుడు పూర్తి చేస్తూ నన్ను కూడా రక్షించావు కాబట్టి నీకు నారాయణత్వం ఉన్నదయ్యా అని చెప్తోంది. కన్ననై, ఇది అసలు పదం. కన్ననై అంటే ఇవ్వళవిలే ಒಂದು ముఖం కాట్టి చిలంజంగిర కుత్తం తీరొందు ముఖం కాట్టుగయ్యాలే ఆశ్రిత సులభనానాన్. కన్ననం, కన్నన్, కన్నన్ అంటే మనం ఏం చెప్పుకుంటాం మన అర్థంలో? కన్నన్ అంటే కృష్ణ పరమాత్మ అని. అంటే ఇదిగో అళవి అంద ఏజులగత్తవారు పెరుమాన్ కన్ననై అన్నారు కదా. కన్నన్ అంటే సులభుడు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కన్నన్ అంటే కన్నపిరాన్ కాదండి. ఎవరంటే నేత్రాలు కలిగినటువంటి వాడు. కణ్పడైతవన్ కన్నన్, కణ్ ఉడయ్యవన్ కన్నన్, నేత్రాలు కలిగినటువంటి వాడు కన్నన్ అని. ఇక్కడ ఏమిటి? ఎన్ చెయ్యత్తామరైకన్ పెరుమానార్కు ఎందూతాయ్ అన్నారు కదా ఆళ్వార్. ఇక్కడ ఏమిటట? కన్నన్ అంటే అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. పుండరీకాక్షుడు, పుండరీకాక్షత్వాన్ని తెలియచేసేటువంటిదట ఈ కన్నన్ అనేటువంటి పదం. ఇదిగో కన్నన్ ఎన్ను కన్నుక్కు విషయభూతం ఎన్నుదల్ అంటే
కన్ను గురించి చెప్పేటువంటి కన్నుకు విషయపతం నేత్రాలకి దర్శనమిచ్చినటువంటి వాడు అని అర్థం చెప్పుకోవాలి అంటూ, ఎలా ఇంతకాలం ఆ నేత్రాలు చూడటానికి ఆళ్వార్ నాయకి పడిన పాటలట. ఆ నేత్రాలు చూడటానికి ఇన్ని పాటలు పడావా ఆళ్వార్ నాయక్ అంటే, అదిగో ముందు పాసురాల్లో చెప్పారు కదా, ఎంతయ్య తామరై కన్ పెరుమానాకు ఎందూతాయ్. అదిగో ఆ తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామికి నా దూతగా వెళ్ళవయ్యా అని ప్రార్థించారు కదా అక్కడ పాసురాల్లో. అది ఆ కోరిక తీరేలాగా ఇక్కడికి వచ్చి అళవియంద ఏజులగత్తవరు పెరుమాన్ కన్ననై అని ముగించారు. అలా ఆనాడు చెయ్య తామరై కన్ పెరుమానార్కు ఎనుదూతాయని ఆళ్వార్లు అక్కడ ప్రార్థించినట్లుగా ఇక్కడ పెరుమాళ్ళు కూడా అళవియంద ఏజులగత్తవరు పెరుమాన్ కన్ననై అని, అలా 7 లోకాలని పరిపాలించేటువంటి పరత్వం కలిగిన వాడు పెరుమాన్ అని చెప్పడం వల్ల పరత్వము, కన్నన్ అని చెప్పడం వల్ల సౌలభ్యం. అదిగో పుండరీకమేవ మక్షి అనే పుండరీకాక్ష అలాంటి నేత్రాలు కలిగినటువంటి వాడని ఇక్కడ ముగించారు. ఆయనే వచ్చి ఈవేళ నాకు దర్శనమిచ్చాడని, ఇంతకాలం ఈ నేత్రాలు చూడాలనే ఆళ్వార్ నాయకి యొక్క తాపత్రయం ఆర్తంతా కూడా ఏమిటి పుండరీకాక్షత్వం. అది మేన్మై ఎలా అవుతుందండి? అదిగో సత్య యథాకప్యాసం పుండరీకమేవ మక్షిణి అని ఆ పుండరీకాక్షత్వాన్నే తెలియజేస్తనే కదా మనకి ఉపనిషత్తులు. కహ పుండరీకనయన కహ స్త్రీయ అని పుండరీకాక్షత్వం ఏం తెలియజేస్తుంది? సర్వాధికత్వాన్ని తెలియజేసేది ఆ నేత్రాలే కదా, ఆ పుండరీకాక్షత్వమే కదా. అదిగో కమలకన్నన్ అని అనగానే ఈయనేనండి ఆ గొప్పవాడు, ఆ పరత్వం కలిగిన వాడు, కమలాల్లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడని. పుండరీకాక్షత్వం దేన్ని తెలియజేస్తుంది అంటే పరత్వాన్ని తెలియజేస్తుంది అని కన్ననే అని చెప్పడం వల్ల ఆ నేత్రాలు అంటే పుండరీకాక్షత్వం. ఆ పుండరీకాక్షత్వం ఏం తెలియజేస్తుంది? పరత్వాన్ని తెలియజేస్తుంది. అలానే కన్నన్ అనేటువంటి పదం, కృష్ణ అనేటువంటి పదాన్ని కూడా కృష్ణుడు అనే అర్థం కూడా వస్తుంది కదా. కృష్ణుడు అనగానే ఆశ్రిత సులభుడు అంటే ఈ కన్ననే అనేటువంటి పదము పరత్వాన్ని తెలియజేస్తుంది. ఆయనకున్న పరుడండి ఈయన అని తెలియజేస్తుంది, ఈయనే సులభుడు అని తెలియజేస్తుంది. అంటే 2 అర్థాలు. కన్ననే అంటే కన్నన్ అంటే నేత్రాలు కలిగినటువంటి వాడు అని ఒక అర్థము. 2వ అర్థం కన్నన్ అంటే కృష్ణ పరమాత్మ అని. నేత్రాలు కలిగినటువంటి వాడు అంటే ఎలాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు? పుండరీకాక్షుడు. పుండరీకాక్షుడు అని నువ్వెలా చెప్తావండి? అదిగో ఆళ్వారు కోరుకున్నారు కదా, ఎన్ చెయ్య తామర ఎక్కన్ పెరుమాన్నార్కు ఎందూతాయని. అదిగో అలాంటి తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరికి నా దూతగా వెళ్ళు అని చెప్పారు కదా, అడిగారు కదా ఆళ్వారు. అందుకని ఆయనే ఈ వేళలాగా ఇదిగో అళవియంద ఏజులగత్తవరు పెరుమాన్ కన్ననయ్యను వచ్చి దర్శనమిచ్చాడని ఆళ్వారు చెప్తున్నారు. కాబట్టి ఎలా ఒక గుర్తుని చెప్పారు ఆళ్వార్ నాయకి. అదిగో అలాంటి పుండరీకాక్షత్వాన్ని కలిగినటువంటి పెరుమాళని సేవించాలని కోరుకున్నారు. కోరుకుంటే ఇప్పుడు ఆయన రాగానే ఆళ్వారు ఆయన్ని సేవిస్తారట. ఈయనకి పుండరీకాక్షత్వం తామర లాంటి నేత్రాలు కలిగిన వాడేనా కాదా అంటే, తామర లాంటి నేత్రాలు కలిగిన వాడైతే కూర్చోండి స్వామి, మిమ్మల్నే నేను ఇంతకాలం సేవించాలనుకుంది, కూర్చోండి అంటారు. అలా కాకపోతే ఈయన్ని కాదండి నేను కోరుకుంది అని అలా పక్కకి తిరిగిపోతారట. అలా పుండరీకాక్షత్వం పెరుమాళ్ళు కూడా బయలుదేరబోయాడు. ఎలాగా? ఆళ్వార్ నాయకికి దర్శనం ఇవ్వాలి. ఆ దర్శనం ఇవ్వాలన్నప్పుడు బయలుదేరి ఎలా ఆయన్ని గుర్తుపడతారు అంటే, ఆ పెరుమాళ్ళు రాగానే ఆ నేత్రాలు చూస్తారట. ఇప్పుడు ఎందుకని? నేను చెయ్య తామరై కన్ననే అని ప్రార్థించారు కదా, వచ్చినటువంటి ఆయనకి ఆ పుండరీకాక్షత్వం ఉన్నదా లేదా అనేది ఆళ్వారు. అలా ఉంటేనే ఆయన పెరుమాళ్ళు అనేది వీరి భావన. ఇప్పుడు ఆయన బయలుదేరాడు. ఎలా? ఒక దివ్యదేశం నుంచి ఒక స్వామి మా ఇంట్లో కళ్యాణం జరుగుతోంది, ఆ పెరుమాళ శేషమాల తీసుకొని మీరు వేం చేయండి అని ఆహ్వానించారనుకోండి. ఆ శేషమాల తీసుకొని రమ్మన్నప్పుడు ఆ తర్వాత ఆ స్వామి వేయించేశారు. వచ్చినటువంటి వారు ఒట్టి చేతులతో వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఎవరు వారు? మీరు వేయించేయమన్నారు కదా ఆ దివ్యదేశం నుంచి, నేనే వచ్చాను. సరే మీరే ఆ శేషమాల తీసుకొచ్చారా? ఏమి తీసుకురాలేదు, ఒత్తినే వచ్చాను. మరి ఒత్తినే వస్తే మీరు ఆ దివ్యదేశం నుంచే వచ్చారు, ఆ దివ్యదేశం నుంచే బయలుదేరి వచ్చినటువంటి వ్యక్తిని మాకెలా తెలుస్తుంది? ఇదిగో ఆ శేషమాలో ఆ పరిమాళ ఆ దివ్యదేశానికి సంబంధించినటువంటి కొన్ని చిహ్నాలను వెంట పెట్టుకొని వస్తే మీరే స్వామిని మాకు తెలుస్తుంది. అలా కాకుండా మీరు ఒత్తినే వస్తే మేము ఎలా కనుక్కోగలుగుతాం కనుక, అలానే ఇప్పుడు ఆడవాళ్ళు ఏం కోరుకున్నారు? చెయ్య తామరై కన్ పెరుమానైక్కు ఎందూతాయన్నారు కదా.
అలాంటి తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడికి నా దూతగా వెళ్ళన్నారు కాబట్టి ఇప్పుడు ఆళ్వార్లు కోరుకున్నటువంటి గుర్తేమిటి? పుండరీకాక్షత్వం. అలా వస్తే ఆళ్వార్ నాయకికి సంతోషము, ఆయనే అని అంగీకరిస్తుంది. అలానే ఆళ్వార్ నాయకి కోరుకున్నట్లుగా సరే వెంటనే ఆళ్వార్ నాయకి యొక్క ఆర్తి చూసినటువంటి సర్వేశ్వరుడు గబగబా బయలుదేరిపోయాట. బయలుదేరి అన్ని సిద్ధమైపోయాడు. వెంటనే ఏంటి, ఛాయాలతోటి వెళ్ళొస్తాను నేను ఆళ్వార్ నాయకి దగ్గరికి అని చెప్పేశాట. గరుడ వాహనం ఎక్కేశాట. ఎక్కేసిన వెంటనే పెరుమాళకు సందేహం కలిగిందట. ఆళ్వార్ నాయకి ఎన్ చెయ్య తామరైక్కన్ పెరుమానార్కు ఎందుతాయని, ఆ చెయ్య తామరైక్కను తామర లాంటి నేత్రాలు కలిగిన వాడు కావాలి అని కోరుకున్నది కదా. అమ్మో ఇప్పుడు నేను కనుక ఇలా వెళ్ళిపోయానంటే నన్ను సందేహిస్తుందేమో, నన్ను అంగీకరించదేమో ఆళ్వార్ నాయకని భయం వేసిందట. వెంటనే గబగబా ఆళ్వార్ నాయ గరుడాళ్వార్ల నుంచి దిగాట. ఆ లోపలికి వెళ్ళాట, ఏదో సరి చేసుకున్నట్ట. వెంటనే గరుడాళ్వార్ల మీద వచ్చి దర్శనం ఇచ్చేశాట. అలా ఎన్ చెయ్య తామరైక్కన్కు ఎలా అలాంటి తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. పుండరీకాక్షత్వం ఏం తెలియజేస్తుంది? ఆయన యొక్క పరత్వాన్ని తెలియజేస్తుంది అని చెప్పినట్లుగా ఖండన్ ఇవ్వళవిలే ಒಂದು ముఖం కాట్టిత్తిలన్ ఎంగిర కురైతే కుత్తం తీర ಒಂದು ముఖం కాట్టుగయ్యాలే. ఇదిగో ఖండన్ సులభుడు ఎలా అయ్యాడు? ఖండన్ అంటే ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం కదా, నేత్రాలు కలిగిన వాడు అంటే మేన్మై పరత్వం కలిగిన వాడు. సులభుడు ఎందుకు అయ్యాట ఈయన? ఇదిగో ఇవ్వళవిలే ఆళ్వార్ నాయకు ఉన్నటువంటి ఈ స్థితిలో వచ్చి ముఖం కాట్టిత్తిలన్ ఎంగిర, ముఖం చూపించకపోతే అయ్యో ఆళ్వార్ నాయకు అలా బాధపడిపోతూ ఉన్నదండి, జీవిస్తుందో లేదో తెలియనట్టుగా ఉన్నదండి. అలా ఉన్నప్పటికీ కూడా ముఖం చూపించలేదనే కొరత తీరేటట్లుగా ముఖం కాట్టుగా అయ్యాలే వచ్చి ముఖం చూపించాట. చూపించడం చేత ఆశ్రిత సులభనానాన్, ఆశ్రితులు ఏది కోరుకుంటే ఆశ్రితుల యొక్క దుఃఖాలను తీర్చేటువంటి వాడు కదా సర్వేశ్వరుడు. అలా వచ్చి చూపించడం వల్ల ఆశ్రిత సులభుడయ్యాడు కన్నన్ అని ఒక అర్థం చెప్పుకుంటూ, కన్నన్ అంటే కృష్ణ పరమాత్మ అని అర్థం చెప్పుకోవచ్చు. రెండవది నేత్రాలు కలిగిన వాడు, పుండరీకాక్షత్వం అని. కన్నన్ అనేటువంటి పదము పుండరీకాక్షత్వం అని చెప్పడం వల్ల మేన్మై, ఇదిగో కన్నన్ సులభుడు అని చెప్పడం వల్ల సౌలభ్యం. రెండూ చెప్పుకుంటూ అతను పత్తుడై అడియవరిల్ కృష్ణావతారத்திலே అనుభవిక్క పారిస్తూ అది కిడయ్యామయ్యాలే దోదు విట్టారాగయ్యాలే ఇంగు ముఖం కాట్టినాన్ కృష్ణన్ ఎన్నవుమా. లేకపోతే ఇంకో రీతిగా కూడా చెప్పుకోవచ్చండి. పత్తుడై అడియవర్ అనేటువంటి ఆ తిరువాయిమొழிలో ఆపాసనంలో కృష్ణావతారాన్ని అనుభవించారు కదా మన ఆళ్వార్లు. అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందాలని చూశారు. అది లభించకపోవటం చేత దూతల్ని పంపించారు ఈ తిరువాయిమొழிలో. ఆ దూతల్ని పంపించడం చేత ఈవేళకి ముఖం చూపించాడు, అందుకని కృష్ణుడు అనవచ్చు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక ఆక్షేపణ చేస్తున్నాడు. పత్తుడై అడియవర్కెరియవన్ పెరగడు కరియవెత్తగన్ నమరం పెరతడ అని ఆ పాసురంలో కృష్ణ పరమాత్మ అనుభవాన్ని పొందాలి అనుకోలేదట, అనుభవం పొందేశాము అని చెప్పారట. అందుకనే ఎత్తిరం ఉరలినోడు ఎనైందిరుందేంగియ వెలివని అనుభవాన్ని పొందేశారు అని చెప్తున్నారు ఆ పాసురంలో. ఇక్కడ మీరేం చెప్తున్నారు? ఏది కృష్ణ పరమాత్మని అనుభవించాలని చూసి ఆ అనుభవం పొందలేకపోవటం చేత దూతలని పంపుతున్నారు, అందుకని కృష్ణ పరమాత్మ వచ్చి ముఖం చూపించాడు, అందువల్ల కృష్ణన్ అని చెప్తున్నారు కదా. అదేలాగా అక్కడ పాసులను చూస్తే అనుభవాన్ని పొందేసినట్లుగా కనపడుతోంది కదా. మరి ఎందుకు వచ్చి ఇప్పుడు ముఖం చూపించాడు ఈయన అంటే, ఎక్కడ అందులో ఆఖరి పాసురంలో ఏం చెప్పారు మనకు అక్కడ? ఏది దీంట్లో పత్తుడై అడిగే వరకు అనేటువంటి ఆ ఆఖరి పాసురంలో పెరునిలం కడందన్ అల్లడిపోదు అయర్పిలన్ అలత్తువన్ తజువన్ వణంగువన్ అమరందే అని ఆ పాసురంలో తమ ఆర్తి తీరలేదన్నట్లుగా చెప్పారు కదా. అప్పుడు కలిగింది ఆళ్వార్ నాయకి ఆళ్వార్లకి ఆర్తిలో నాయకి భావాన్ని పొందారే తప్ప పత్తుడై అడిగే వరకు అనేటువంటి పాసురంలో వారు ఆర్తిని పొందిలేరండి. కానీ ఆర్తిని పొంది దూతని పంపించారు అని చెప్పడం వల్ల ఇక్కడ కృష్ణ పరమాత్మలాగా వచ్చి దర్శనమిచ్చాడు అని చెప్పచ్చు అంటే అది ఎలాగా సరిపోతుంది అని ఇత్తాల్ దానికి సమాధానం చెప్తారు. అవనుடைய மேன்மையும் సౌలభ్యము నిలై నిన్నదు ఇవరకు ముఖం కాటిన పెలుగు ఆయిత్తు ఎన్నపడి అంటే ఆయనకి
ఇప్పుడు దర్శనం వచ్చి ఇచ్చాడు కదా కృష్ణ పరమాత్మ. దర్శనం ఇచ్చిన తర్వాతనే ఆయన యొక్క మేన్మై కానీ అంటే పరత్వం కానీ సౌలభ్యం కానీ రెండు స్థిరమయ్యాయి పెరుమాళలో అని చెబుతున్నారు. అక్కడ కృష్ణ పరమాత్మ పత్తుడయ్యే వరకులో దర్శనం ఇచ్చేశాడు కదా, మరి ఆళ్వార్లకు కలిగినటువంటి ఆర్ట్స్ ఏమిటి అంటే అదిగో కింద అరుమదంలో పెరునిలంకడంద ఇత్యాదిగారే పారిக்கப்பட்ட త్రివిక్రమావతారం కృష్ణావతారతోడే తోల్తీండి ఆగయ్యారే. అక్కడ కోరుకుంది కృష్ణావతార అనుభవాన్ని కాదండి ఆళ్వార్లు. పెరునిలంకడంద నల్లడిపోదు అయపిలన్ అలత్తువన్ తజువన్ వణంగువన్ అమరందే అని ఆ లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క తిరువడిగళ్ళని ఎప్పుడు అయపిలన్ అలతట లేకుండా అలత్తవన్ జల్పిస్తూ ఉంటాను, తజువన్ స్పృశిస్తాను, వణంగువన్ నమస్కరిస్తాను అని అక్కడ కలిగింది ఆర్తి ఆళ్వార్లకి. కానీ ఇక్కడ దర్శనమిచ్చినటువంటి వాడు కృష్ణావతారం కన్నన్ అని చెబితే కన్నపిరాను. కానీ ఆళ్వార్ల ఆర్తి ఎవరి మీద కలిగింది? ఆ త్రివిక్రమావతార పెరుమాళ మీద. మరి త్రివిక్రముణ్ణి కోరుకుంటే కృష్ణావతారంగా దర్శనమిస్తే అది ఎలానండి? అది ఎలా సరిపోతుంది? మీరు పత్తుడై అడిగే వరకులోనేమో ఆ అనుభవాన్ని అక్కడే పొందేశారని చెప్పారు. కానీ ఆర్తి తీరలేదు కనుక ఇప్పుడు వచ్చి కృష్ణుడుగా వచ్చి దర్శనమిచ్చాడు అని చెబుతున్నారు. అది ఎలా అని ఒక ఆక్షేపణ చేసుకొని అందులో వారు కోరుకుంది త్రివిక్రమావతార అనుభవాన్నండి. ఆ అనుభవం తీరేలాగా ఇప్పుడు కృష్ణుడుగా వచ్చి దర్శనమిచ్చాడండి అని చెబుతున్నారు ఇక్కడ ఆళ్వార్లు. సరే, అయితే అదెలా ఇదెలా అంటే ఆ కృష్ణావతారానికి త్రివిక్రమావతారానికి చాలా దగ్గర సంబంధం అట. ఎందుకని? త్రివిక్రమావతారము ఎలాంటిది? లోకంలో ఉలగమాగ తొట్ట అవతారం త్రివిక్రమావతారం. లోకంలో ఉన్న వాళ్ళందరినీ తన యొక్క తిరువడిగళ్లతో స్పృశించినటువంటి అవతారం ఏది? త్రివిక్రమావతారం. అలానే కృష్ణావతారం ఊరాగ తొట్ట అవతారం కృష్ణావతారం. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ స్పృశించినటువంటి అవతారం కృష్ణావతారం. లోకంలో ఉన్న వాళ్ళందరినీ స్పృశించి తన ఉన్న వాళ్ళందరికీ తన పాద స్పర్శని కలిగించినటువంటి అవతారం త్రివిక్రమావతారం. అలా ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం అట, కృష్ణావతారానికి త్రివిక్రమావతారానికి కూడా. అంతేకాదు కృష్ణ పరమాత్మ అందరినీ తాకాడా అంటే ఎవరితో మాట్లాడాలన్నా కూడా కృష్ణ పరమాత్మ ఎరా అని అలా భుజం మీద చెయ్యేసి తాకే మాట్లాడేవాడట. అలాగా ఊరాగ తొట్ట అవతారం కృష్ణావతారం అని ఈ రెండింటికి సాదృశ్యం. ఏది? త్రివిక్రమావతారానికి కృష్ణావతారానికి. ఏమిటా సాదృశ్యం అంటే తిరుక్కోవలూరులో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు త్రివిక్రమావతారంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు కదా. ఆ తిరుక్కోవలూరులో ఉన్నటువంటి పెరుమాళ్ళ గురించి తిరుమంగయ్య ఆళ్వార్లు పూంకోవలూరు తొഴുదు పోదు నెంజే అని తిరుమంగయ్య ఆళ్వార్లు పాడినట్లుగా ఆ తిరుక్కోవలూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ త్రివిక్రముడు దాన్ని ఏమంటారట? కృష్ణక్షేత్రం అంటారట. అంటే కృష్ణుడికి త్రివిక్రముడికి చాలా దగ్గర సంబంధం ఉన్నది అని చెప్తారు. మరి ఎలాను? కృష్ణక్షేత్రం అనే 5 కృష్ణక్షేత్రాలు తిరుక్కోవలూరు, తిరుక్కण्డంగుడి, తిరుక్కण्డమంగై, కపిస్థలం, తిరుక్కన్నపురం అని ఇలాంటి తిరుక్కోవలూరు విషయంలో పాడారు తిరుమంగయ్య ఆళ్వారు పాసురం. ఏం పాడారు? ఆయన్ మాయన్ అని 2 పదాలు వాడారట ఆ పాసురంలో. ఆయన్ అంటే ఎవరు? మాయన్ అంటే ఎవరు? మాయన్ అంటే త్రివిక్రముడని, ఆ త్రివిక్రముడే ఆయన్ కన్నన్గా వచ్చి ఈ లోకంలో అవతరించాడు అని తిరుమంగయ్య ఆళ్వార్ల పాసురంలో చెప్పినట్లుగా ఇక్కడ కూడా మన నమ్మాళ్ళ వాళ్ళు త్రివిక్రమావతారాన్ని సేవించాలని ఆశపడితే ఆయనే వచ్చి ఇప్పుడు కృష్ణ పరమాత్మగా దర్శనమిచ్చాడు. ఆ ఆర్తి తీరేలాగా కృష్ణ పరమాత్మగా వచ్చి దర్శనమిచ్చాడు అని చెప్పగానే అది ఇది ఒకటి ఎలా అవుతుందంటే అదిగోండి తిరుమంగయ్య ఆళ్వార్ల పాసురాల్లో కూడా ఆయన్ మాయన్ అని ఆయన్ని పాడితే తిరుక్కోవలూరు పెరుమాళని, మాయన్ అంటే త్రివిక్రముడని, ఆ మాయన్ అని చెప్పబడేటువంటి త్రివిక్రముడే ఆయన్గా కొల్లవాడుగా వచ్చి ఈ లోకంలో అవతరించాడు కనుక ఆయనే ఈయన అని చెప్పటం వల్ల ఆయన లోకంలో ఉన్న వాళ్ళందరినీ తన యొక్క తిరువడిగళ్లతోటి స్పృశించినటువంటి వాడు కావటం చేత, ఈయనేమో ఊర్లో వాళ్ళందరినీ కూడా స్పృశించినటువంటి వాడు కావటం చేత ఇద్దరికీ చాలా స్వభావంలో కూడా దగ్గరతనం ఉన్నది కనుక త్రివిక్రముణ్ణి ఆళ్వార్లు కోరుకున్నప్పటికీ, కన్నపిరానుగా దర్శనం ఇచ్చినప్పటికీ ఆయనే ఈయన అనేటువంటి భావనతోటి ఆళ్వార్లు
ఆళ్వారికి ఆ దర్శనమే ఈ దర్శనమే అయినప్పటికీ తారతమ్యం ఏదీ లేదు అని చెప్తూ ఇత్తాల్ అవనుடைய మేన్மையும் సౌలభ్యமும் நினைத்திருக்கும் நிலை நின்னது ఇవరకు ముఖం కాటిన పిన్బాయిస్తూ ఎన్నపడి. ఇప్పుడు ఆళ్వార్ పరమాత్మకి ఇదిగో మేన్మయ్యం ఏది పరత్వం, సౌలభ్యము ఏమిటి సౌలభ్యము, ఆ రెండు పెరుమాళ్లలో నిలయ నిన్నది ఇవరకు ఎప్పుడు ఆ రెండు ఆయనలో ఉన్నాయి, ఎప్పుడు స్థిరపడ్డాయట ఆళ్వార్లకు ముఖం కాటిన పిన్బాయిస్తూ, ఆళ్వార్లకు వచ్చి ముఖం చూపించిన తర్వాతనే ఇదిగో ఆళ్వార్లలో సర్వేశ్వరుడు పరత్వం ఉన్నది అని సౌలభ్యము ఉన్నదని స్థిరమైందట. పరత్వం ఉన్నదని ఎలా చెప్తారండి? అళవియంద ఏజొలగత్తవరు పెరుమాన్ అని చెప్పడం వల్ల పరత్వం, అళవియంద ఏజొలగత్తవర్ కన్ననయ్య అని చెప్పడం వల్ల సౌలభ్యం. ఈ రెండు ఎప్పుడున్నాయండి? సర్వేశ్వరులో నిలయ నిన్నదు స్థిరంగా ఉన్నది ఎప్పుడయ్యా అంటే ఆళ్వార్లకు వచ్చి ముఖం చూపించిన తర్వాతనే అని చెప్తూ అంటారు కదా. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారండి? ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఆయన పరత్వం ఉన్నవాడా సౌలభ్యం ఉన్నవాడా అనేటువంటి స్థితి ఒక ఎంతమందిని నియమిస్తున్నాడు కనుక పరత్వం కలిగినటువంటి వాడే. ఎవరికి ఆశ్రయించినటువంటి వాళ్ళకి సులభుడుగా వచ్చి దర్శనమిస్తాడు కనుక సులభుడే ఆయన. కానీ ఆయన యొక్క పరత్వం సర్వేశ్వరత్వం కానీ సౌలభ్యం కానీ స్థిరమైనది ఎప్పుడయ్యా అంటే ఆళ్వార్లకు వచ్చి దర్శనం ఇచ్చిన తర్వాతనే, ఆళ్వార్లకు దర్శనం ఇచ్చిన తర్వాతనే ఆయనకు పరత్వము సౌలభ్యం ఉన్నాయని స్థిరపడింది. ముఖం కాటిన పిన్బాయిస్తూ ఎన్నపడి, ముఖం చూపించిన తర్వాతే కదా అని. అలాంటి ఆళ్వార్లు ఎక్కడ అవతరించారయ్యా అంటే వళవయల్ అంటే మంచి సమృద్ధి కలిగినటువంటి తోటలతోటి చుట్టబడినటువంటి తిరుక్కురుగోరులో అవతరించారు. వళవయల్ సూళ్ తిరుక్కురుగోరు. సో అందమైన మంచి పచ్చదనం కలిగినటువంటి తోటలతోటి చుట్టబడినటువంటి తిరుక్కురుగూరులో అవతరించారు ఆళ్వార్లు. ఈ విషయాలన్నిటినీ మిగతా వాటిని తర్వాత రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియ్యర్ దివ్య తిరువడిகளே శరణం, ఆచార్య దివ్య తిరువడిகளே శరణం.